ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మరి ఫ్రైడే బైబిల్ స్టడీకి జాయిన్ అయినటువంటి మీ అందరినీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ, షాలోమ్, ద పీస్ దట్ పాసెత్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్ మనందరి హృదయాలను నింపాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎజ్రా గ్రంథం మీద మనం ఎక్స్పోజిషనల్ బైబిల్ స్టడీస్ మనం చూస్తా ఉన్నాం. సెకండ్ వేవ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రపంచం అంతటా, మరి ముఖ్యంగా ఇండియాలో గ్లోబల్ మెడికల్ ఎమర్జెన్సీతో పాటు ఇండియాలో సెకండ్ వేవ్ చాలా హార్డ్గా అనిపిస్తూ ఉంది. ఒకవైపు కుంభమేళ ఏ మాత్రం విచక్షణ లేకుండా కుంభమేళ అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయినాయి కేసెస్. ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఒకవైపు, మీటింగ్స్ ఇంకొక వైపు. మరి క్రైస్తవులు కూడా మేము తక్కువ కాదన్నట్లు మరి మీటింగ్స్, తర్వాత వెడ్డింగ్స్ మామూలుగా జరుగుతున్నాయి. వెరసి టోటల్ గా ఒక కేయాటిక్ సిట్యుయేషన్ ఇక్కడ నెలకొల్పబడి ఉందన్నమాట. ఐ ఫీల్ పరిస్థితులు చాలా చేతులు దాటిపోతున్నాయి. వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు హ్యాండిల్ స్టఫ్ అని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఇక్కడ ఒక పెద్ద చర్చ్ లో లాస్ట్ వీక్ లో జరిగినటువంటి మీటింగ్స్ వల్ల చర్చ్ సగం ఎఫెక్ట్ అయిపోయారు. 2-3 దైవ సేవకులు కూడా చనిపోవటం జరిగింది. ఆల్మోస్ట్ ప్రతి ఇంటిలోను, ప్రతి సంఘంలోను, ప్రతి సెల్ గ్రూప్ లోను lot of people are going through very stressful and very pressured situations అన్నమాట. నా మట్టుకు నాకు కూడా లాస్ట్ వీక్ ఐ ఫెల్ట్ వెరీ ఓవర్వెల్మ్డ్. అంటే అసలు దేవుని కృప లేకపోతే నేను హ్యాండిల్ చేయలేనేమో పరిస్థితి అని చెప్పేసి అనిపించింది అనమాట. స్టూడెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, చర్చ్ మెంబర్స్ కానీ, తర్వాత అక్వైంటెన్సెస్ కానీ చాలా మంది దే వర్ టెస్టెడ్ పాజిటివ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ త్రూ సమ్ వెరీ టఫ్ టైమ్స్. ప్రతిసారి కూడా నా హృదయం ఆల్మోస్ట్ ఎలా అనిపిస్తుంది అంటే అసలు కరిగిపోతుందేమో. ఈజ్ మై హార్ట్ రియల్లీ మెల్టింగ్ ఇన్ సైడ్. నా ప్రాణం నాలో కలవరపడుతుంది, నా హృదయం నాలో కరిగి ఉన్నదని చెప్పేసి దావీదు అంటాడు కదా. అలాంటి సందర్భాలు కొన్ని నేను ఫేస్ చేయటం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గ్లోబల్ సైలెన్స్. అంటే గ్లోబల్ పాండమిక్ చూసాము, ఎమర్జెన్సీ చూసాము, ఒక రకమైనటువంటి డీప్ సైలెన్స్ ఐఎమ్ గోయింగ్ త్రూ. అంటే నా పర్సనల్ లైఫ్ లో కాదు, గాడ్ ఈజ్ స్పీకింగ్, గాడ్ ఈజ్ ఎంకరేజింగ్, గాడ్ ఈజ్ హెల్పింగ్, బట్ దెన్ సమ్ కైండ్ ఆఫ్ గ్లోబల్ సైలెన్స్ ఐ సీ అన్నమాట. నేను అనుకుంటా ఉన్నాను ఈ ఎజ్రా గ్రంథాన్ని, తర్వాత ఎగ్జోడస్ ని, ఎగ్జైల్ ని, తర్వాత ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ ని, ఇవన్నీ కూడా స్టడీ చేస్తా ఉన్నప్పుడు 430 సంవత్సరాల బానిసత్వం తర్వాత పస్కా పశువు వధించబట్టంతో విడుదల ఇచ్చిన దేవుడు 70 సంవత్సరాల చెర తర్వాత ఒక కింగ్ ను వాడుకొని ఒక డిగ్రీతో విడుదల ఇచ్చినటువంటి దేవుడు 400 సంవత్సరాల ప్రాఫిటిక్ సైలెన్స్ తర్వాత బెత్లెహేములో పశువుల పాకలో పుట్టినటువంటి ఒక శిశువు జన్మ ద్వారా మరి ఆ సైలెన్స్ ని బ్రేక్ చేసిన దేవుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కడబోర శబ్దంతో బ్రేక్ చేస్తారా? ఈజ్ ద లార్డ్ ప్రిపేరింగ్ ద ఎర్త్ ఫర్ సంథింగ్ మచ్ మచ్ బిగ్గర్ దాన్ వీ హ్యావ్ ఎవర్ థాట్ ఆఫ్ అని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఈ గ్లోబల్ మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక వచనం నాకు గుర్తొచ్చింది. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. సృష్టి కూడా ఎలా ఉంది అంటే ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదు అని చెప్పేసి ఉందన్నమాట. ఇట్ అపియర్స్ లైక్ ద హోల్ ప్లానెట్ ఎర్త్ ఈస్ గ్రోనింగ్ అండ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ సంథింగ్. అంతేకాకుండా ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది. మనము ఆయన యొక్క రాకడ కోసం కనిపెడతా ఉన్నాము. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి కోసం కనిపెడతా ఉన్నాం అని చెప్పేసి పేతురు గారు కూడా అంటారనమాట. ఐ థింక్ అవర్ గ్రేట్ హోప్ అండ్ అవర్ గ్రేట్ జాయ్ ఈస్ దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. ఈ లెంట్ సీజన్ లో ప్యాషన్ ప్యాసేజెస్ అన్ని మరలా చదివిన తర్వాత ఒక టైంలో దేవుడు ఏమి మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా సైలెంట్ గా ఉన్నారు. అంతకుముందు ఏమంటారంటే ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఇక నాకు అతనితో పనేమీ లేదు అని చెప్పేసి అన్నారు అని సైలెంట్ అయిపోయారు అనమాట. మేబీ గాడ్ ఈజ్ సైలెంట్, గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్ మచ్ ఆర్ సేయింగ్ మచ్ అబౌట్ దిస్ హోల్ పాండమిక్ సిచ్యుయేషన్ బికాస్ హీ హ్యాస్ సంథింగ్ మచ్ బిగ్గర్ దాన్ వీ హ్యావ్ ఎవర్ థాట్ ఆఫ్ అని అనిపిస్తా ఉంది. ఎనీవే, దీస్ ఆర్ జస్ట్ మై ఇనిషియల్ థాట్స్. ఇలాంటి పాండమిక్ సిచ్యుయేషన్స్ లో, ఇలాంటి ట్రబుల్డ్ సిచ్యుయేషన్స్ లో మనము బుక్ ఆఫ్ ఎజ్రా గురించి చూస్తా ఉన్నాము. ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ న్యూ బిగినింగ్స్, రెస్టోరేషన్ ఆఫ్టర్ ద పాండమిక్. బుక్ ఆఫ్ ఎజ్రా ఈజ్ ఎ వెరీ apt book because it is a book of many new beginnings.
జీవితంలో మనం ఎప్పుడు కూడా మరలా ప్రారంభించుకోవాలి. మరలా ప్రారంభించుకోవటానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళే ప్రోగ్రెస్ అవుతారు. లేకపోతే మనం ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళం అక్కడే ఆగిపోతాం. అందుకోసమనే ఎజ్రా మనకి చాలా అవకాశాలను ఇస్తా వచ్చింది. ఇప్పటి వరకు ఎజ్రా గ్రంథం 1 నుంచి 7 అధ్యాయాలు మనం చూసాము. 9 గొప్ప విషయాలు నేర్చుకున్నాం. గొప్ప తలక్రిందులు, గ్రేట్ రివర్సల్ తో ప్రారంభించి గొప్ప పునరాగమనం, గొప్ప పునర్నిర్మాణం, గొప్ప ప్రతిఘటన, గొప్ప కొనసాగింపు, గొప్ప పని, దేవుని మందిరం కట్టడం, గొప్ప ఉత్సవం, సెలబ్రేషన్. ఆ తర్వాత మందిరం కట్టబడింది కానీ ప్రజల జీవితాలు కట్టబడలేదు అని తెలుసుకున్నటువంటి ఎజ్రా ప్రజల జీవితాలను కట్టడానికి, టోరా లైఫ్ మీదకి ప్రజలను తీసుకొని రావడానికి గొప్ప నిర్ణయం చేసుకొని గొప్ప తాకీదు అహష్వేరోషు నుంచి పొందినటువంటి వాడై మరి బబులోన్ నుంచి యెరూషలేంకి ప్రయాణం చేశాడు. సో ఈ రోజున ఆ ప్రయాణం యొక్క విశేషాలు, గ్రేట్ జర్నీ గురించి మనం చూడబోతా ఉన్నాం. దిస్ విల్ బి ద 10th పార్ట్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎజ్రా, గ్రేట్ జర్నీ, గొప్ప ప్రయాణం. గొప్ప ప్రయాణం. ఆ గొప్ప ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఎవరితో మొదలైంది, ఎలా ప్రారంభించబడింది, ఎందుకు ప్రారంభించబడింది, ఎంతకాలం సాగింది, ఏ విధంగా సాగింది, ఎలా ముగిసింది, ప్రయాణంలో ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి, ఈ ప్రయాణానికి దేవుని ప్రణాళిక ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా 8వ అధ్యాయం ఆధారంగా మనం చూడబోతాము. అసలు జీవితమే ఒక గొప్ప ప్రయాణం. ఈ గొప్ప ప్రయాణంలో మనం చాలా ప్రయాణాలు చేస్తాము. అయితే ఇక్కడ ఎజ్రాతో పాటు మిగిలినటువంటి వారు చేసినటువంటి ఈ ప్రయాణం మాత్రం చాలా గొప్ప ప్రయాణం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21 నుంచి 36 వచనాల్లో ఈ మాటలు పొందుపరచబడి ఉన్నాయి. ఈ ప్రయాణాన్ని గురించినటువంటి విశేషాలు ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత మనం బైబిల్ స్టడీ డిస్కషన్స్ లోనికి వెళదాము. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21 నుంచి 36 వచనాలు. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 36 21 నుంచి 21 నుంచా? ఓకే. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని, మేలు కలుగచేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాక. ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. కనుక నేను యాజకులలోను ప్రధానులైన 12 మందిని అనగా షెరెబ్యాను, హషబ్యాను వీరి బంధువులలో 10 మందిని ఏర్పరచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇశ్రాయేలులందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించి తిని 1300 మణుగుల వెండిని, 200 మణుగుల వెండి ఉపకరణములను, 200 మణుగుల బంగారమును, 7000 తులములు గల 20 బంగారుపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి తిని, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలను ప్రతిష్ఠితములైనవి. ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణములై ఉన్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీయుల యొక్కయు ఇశ్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పి తిని. కాబట్టి యాజకులను లేవీయులను వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకొనిరి. మేము మొదటి నెల 12వ దినమున యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము
మాకు తోడుగా ఉండి శత్రుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. 4వ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడెను. అతనితో కూడా ఫినెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను. వీరితో లేవీయులైన యెషువ కుమారుడైన యోజాబాదును ఇమ్నాయి కుమారుడైన నోవద్యాయును కూడా ఉండిరి. సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను అన్నింటినీ సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి. మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీయుల దేవునికి దహన బలులు అర్పించిరి. ఇశ్రాయేలీయులందరి కొరకు 12 ఎడ్లను, 96 పొట్టేళ్లను, 77 గొర్రె పిల్లలను, పాప పరిహారార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహన బలిగా యెహోవాకు అర్పించిరి. వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది యువతలనున్న అధికారులకును అప్పగించిన తర్వాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. సుధా గారు ఒక చిన్న ప్రార్థన చేస్తారా బైబిల్ స్టడీ డిస్కషన్స్ కోసం? సుధా నిట్టాల గారు ఉన్నారా? సరే, చిన్న ప్రార్థన చేసుకున్నారండి. చిన్న ప్రార్థన చేయండి బైబిల్ స్టడీ కోసం. అత్యంత పరిశుద్ధుడ ప్రేమ స్వరూపుడ యేసయ్య, నీ ఘననామముకు వందనములు 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 తండ్రి. ఈ యొక్క ఫ్రైడే ఈవినింగ్ లో మేమున్నాం. సిస్టర్ గారు నా ప్రభ మరి సాటర్డే ఎర్లీ అవర్స్ లో ఉన్నారు. అయినప్పటికీ మేము ఒకే గదిలో ఉన్నట్లుగా, ఒకే స్థలంలో ఉన్నట్లుగా అందరము ఏక హృదయంతో ఏకాత్మతో నా తండ్రి ఈ యొక్క బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేయడానికి ఇచ్చినటువంటి ఆ ప్రేరేపణను బట్టి నీకు 100 నమస్కారములు. నీ చిత్తమైతే మరికొంతమంది కూడా యాడ్ అవడానికి, దీనివల్ల నా ప్రభ బెనిఫిట్ అవడానికి కృపను దయచేయండి నా తండ్రి. మరి ఈ బైబిల్ స్టడీ చేయనైనా సిస్టర్ శాంతాని నాయన మీరు అభిషేకించి నా ప్రభ మా అందరి ఆత్మలు సేదదీరునట్లు నా తండ్రి ఈ స్టడీ మాకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు తనను మీ జ్ఞానాత్మతో నింపి నడిపించమని, మమ్మల్ని కూడా మీ జ్ఞానాత్మతో నింపి అర్థం చేసుకొని నా ప్రభ దాని ప్రకారంగా జీవించడానికి సమ్మతి గల హృదయాలు దయచేయమని విశ్వాసం ద్వారా ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మనకి డిస్కషన్ క్వశ్చన్స్ అన్ని ముందుగానే గ్రూప్ లో పోస్ట్ చేయబడి మరలా ఇప్పుడు మనం ఒక్కొక్క క్వశ్చన్ టేకప్ చేసి చూడబోతా ఉన్నాం. అయితే క్వశ్చన్స్ ఫర్ డిస్కషన్ లోనికి వెళ్ళటానికి మునుపు ఒక చిన్న ఇంట్రొడక్షన్ నేను ఇవ్వాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం చాలా చాలా ప్రయాణాలు అండర్టేక్ చేస్తాము. బైబిల్లో కూడా చాలా ప్రయాణాలు మనం చూసాము. బైబిల్ ఎంటైర్ బిబ్లికల్ సమరీ అంతా కూడా మనము 7 మూవ్స్ లో మనం సమరైజ్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు సమరైజ్ ద ఎంటైర్ బిబ్లికల్ నెరేటివ్, ఇట్ కెన్ బి సమరైజ్డ్ ఇంటూ 7 మూవ్స్. గార్డెన్ ఆఫ్ ఈడెన్ నుంచి మనం మొదలు పెట్టుకొని టిల్ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్, అంటే ప్రపంచం భూదిగంతాల వరకు దేవుని రక్షణ సువార్త వెళ్ళేంత వరకు ఉన్నటువంటి పార్ట్ని కనుక మనం తీసుకుంటే ఎంటైర్ సాల్వేషన్ హిస్టరీ కెన్ బి సమరైజ్డ్ ఇంటూ 7 మూవ్స్. గార్డెన్ ఆఫ్ ఈడెన్ నుంచి ఊర్ ఆఫ్ కాల్దియన్స్, కల్దీల ఊరు వరకు, కల్దీల ఊరు నుంచి కనాను 2వ మూవ్ అయితే, కనాన్ నుంచి ఐగుప్తు 3వది అయితే, ఐగుప్తు నుంచి విల్డర్నెస్ ద్వారా మరి వాగ్దాన దేశం రావటం అది తర్వాత మూవ్ అయితే, అక్కడ నుంచి మరలా మరి చెరలోనికి వెళ్ళిపోవటం. ఆ తర్వాత 6th మూవ్ ఏమిటి అంటే బబులోను చెరలో నుంచి యెరూషలేముకు రావటం. ఎజ్రా గ్రంథం అంతా కూడా ఇట్స్ ఏ డిస్క్రిప్షన్ అబౌట్ 3 జర్నీస్ ఫ్రమ్ బాబిలోన్ టు జెరూసలేం. బబులోన్ నుంచి యెరూషలేముకు జరిగినటువంటి 3 ప్రయాణాలు, 3 ప్రముఖమైనటువంటి వ్యక్తుల ఆధ్వర్యంలో 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మరి వచ్చి 3 ప్రముఖమైనటువంటి విషయాలు చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ జర్నీ. దానిలో ఫస్ట్ పార్ట్ జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చినటువంటి వాళ్ళు బబులోన్ నుంచి యెరూషలేంకి వచ్చి
వారు దేవుని మందిరాన్ని కట్టడం మనం చూస్తాము. నెక్స్ట్ ఎజ్రా నాయకత్వంలో మరలా బబులోను నుంచి యెరూషలేముకి వచ్చి ప్రజల యొక్క జీవితాలను కట్టడం చూస్తాం. సో దిస్ ఈస్ ద 6th మూవ్. ఏమిటి అంటే ఫ్రమ్ బాబిలోన్ టు జెరూసలేం. 7th మూవ్, ఫైనల్ మూవ్ ఏంటంటే వారు వచ్చి దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత 400 సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత యేసుక్రీస్తు వారు జన్మించడం, ఆయన సిలువలో మరణించడం, పునరుద్ధాండై తిరిగి లేవటం, మీరే నాకు సాక్షులు, ఇప్పుడు యెరూషలేం నుంచి భూదిగంతాల వరకు యూదయ, గలిలయ, సమరయ మీరంతా నాకు సాక్షులుగా ఉండండి అని ప్రభు చెప్పడం. ఎప్పుడైతే అది పూర్తయిపోతుందో ఐ థింక్ సాల్వేషన్ హిస్టరీ భూమి మీద మరి ఒక విధంగా చెప్పాలంటే ఎండకు వస్తుంది. ఇక న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ గొప్ప దినం త్వరలోనే ఉంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అయితే నేను ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను, మిమ్మల్ని జస్ట్ గుర్తు చేసుకోండి. మీరు కూడా జీవితంలో చాలా ప్రయాణాలు చేసి ఉంటారు. వాటన్నిటిలో కూడా మోస్ట్ ఎక్సైటింగ్, మోస్ట్ మీనింగ్ఫుల్, మోస్ట్ ఇంపార్టెంట్ జర్నీ ఏదని చెప్పేసి మీరు అనుకుంటారు. జస్ట్ టేక్ ఏ మినిట్ అండ్ థింక్ ఇన్ యువర్ హార్ట్. Maybe in your 30, 40, 50, 60, 70 or even more than that years of life, you might have undertaken many journeys. What do you think is the most interesting, most meaningful, most exciting journey in your life? అయితే ఎందుకు అయి ఉంటుంది? ఒకవేళ అది గనక అయితే why was it so? ఎందుకు అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోండి. మేబీ మన షేరింగ్ లో చూడొచ్చు. అయితే నేను కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెల్ ఐ హ్యావ్ టేకెన్ మెనీ జర్నీస్, అండర్టేకెన్ మెనీ జర్నీస్ ఇన్ మై లైఫ్. కానీ ఒక జర్నీ మాత్రం నా జీవితంలో మర్చిపోలేదని అనుకుంటున్నాను. చాలా కాలం ఎదురు చూసినటువంటి ప్రయాణం అది. ఏమిటంటే అది జెరూసలేం వెళ్ళడం. ఫర్ మెనీ రీజన్స్ ఇట్ వాస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. నాకున్నటువంటి బిబ్లికల్ అండర్స్టాండింగ్ ని బట్టి కానీ, ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే ఉన్నటువంటి ప్యాషన్ ని బట్టి కానీ, ఐ వాంటెడ్ టు ప్రెజెంట్ దేర్ పర్సనల్లీ అండ్ సీ ఆల్ దోస్ ప్లేసెస్. దేవుడు కొంతకాలం క్రితం దాన్ని ఫుల్ఫిల్ చేశారు. ఐ థింక్ నా లైఫ్ లో ఇంతవరకు నేను చేసినటువంటి జర్నీస్ లో దట్ వాస్ ద మోస్ట్ మీనింగ్ఫుల్, most pleasurable and most memorable and most exciting journey in my life అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. It is not only a geographical journey, it was also a theological journey. సో చాలా ప్లేసెస్ లో నేను చాలా బ్రేక్ అయిపోయాను. సెకండ్ రీజన్ ఏంటంటే ఆ టైంలో జెరూసలేంలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ యెరూషలేంలో అయితే శిష్యులకి భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులు అని చెప్పారు, ఆ గ్రేట్ కమిషన్ ని ఆలోచించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి కాన్ఫరెన్స్ అది. దట్ వాస్ ద యాడెడ్ జాయ్. ఇంకొక లిటిల్ ప్లెజర్ ఏంటంటే అవర్ ఓన్లీ సన్ షమ్యూయల్, whom God has blessed us with after 10 years of marriage. వాడు 6 సంవత్సరాలప్పుడు మారుమనసు పొందాడు. వాడి యొక్క 12th year లో we wanted to get him baptized. 12వ సంవత్సరం వచ్చింది కాబట్టి అప్పుడు జోర్డన్ రివర్ లో in the presence of many servants of God he was also baptized. Anyway, for many reasons that was a very memorable journey for me. It is not only a just journey but a theological journey from India to Jerusalem అనుకోండి. So here we are talking about the journey from Babylon to Jerusalem. ఈ బబులోన్ నుంచి యెరూషలేముకు రెండో విడత, సెకండ్ వేవ్ అనటానికంటే సెకండ్ ఫేజ్ అందాం. వేవ్ అనగానే కరోనా గుర్తొస్తా ఉంది, అందుకోసమనే సెకండ్ ఫేజ్ లో వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఈ గొప్ప ప్రయాణం ఎప్పుడు ప్రారంభించబడింది, ఎప్పుడు ముగిసింది, ఎంతమంది దీనిలో పాలు పొందారు, వారెవరు. సో మన ఎపిసోడ్, మనం ఇవాళ చూస్తున్నటువంటి బైబిల్ స్టడీ యొక్క టైటిల్ గొప్ప ప్రయాణం. ఈ గొప్ప ప్రయాణం మనందరికీ తెలుసు. రెండోసారి అంటే సెకండ్ విడతగా ఎగ్జైల్స్ బబులోన్ నుంచి యెరూషలేంకు వచ్చినటువంటి వాళ్ళు. ఈ జర్నీ యొక్క విశేషాలు మనం ఒకసారి చూద్దాము. ఎప్పుడు ఇది ప్రారంభించబడింది, ఎంతమందితో ప్రారంభించబడింది, ఎలా ప్రారంభించబడింది, వాళ్ళెవరు, వీళ్ళ గురించినటువంటి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎజ్రా గ్రంథం 8లోనూ ఉన్నాయి, ఎజ్రా గ్రంథం 7లో కూడా దీని గురించినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. Now the floor is open for discussions. ఈ గొప్ప ప్రయాణం ఎందుకు, ఎప్పుడు, ఎవరి ద్వారా, ఏ విధంగా ప్రారంభించబడింది, దీనిలో పార్టేక్ చేసినటువంటి వాళ్ళు ఎవరు?
చెప్తారా? యజ్రా 7:7 ఎవరైనా ఒకళ్ళు చదువుతారా? యజ్రా 7:7. నేను చదువుతానండి. చదవండి. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు 8:31 కూడా చదువుతారండి. 8:31. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. మనం చదువుకున్నటువంటి 2 రిఫరెన్సెస్ లో కూడా బబులోన్లో వారు ఎవరు, ఎంతమంది, ఎప్పుడు బయలుదేరారు అనేది మనకు అక్కడ చూస్తాం. ఆ తర్వాత బబులోను నుంచి బయలుదేరటానికి ముందు అహావా నది దగ్గర వారు ఏం చేశారో మనం చూస్తాం. ఆ తర్వాత దారిలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా కొన్ని మనం చూస్తాము. ఆ తర్వాత యెరూషలేముకు రావటం కూడా మనం చూస్తాం. సో ప్రయాణం యొక్క ప్రారంభం, ప్రయాణం మధ్యలో ఉన్నటువంటి సవాళ్ళు, ఆ తర్వాత ప్రయాణం యొక్క ముగింపు, అవన్నీ కూడా మనం ఈ భాగంలో చూస్తాము. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే, ఈ గొప్ప ప్రయాణం, ఇది అసలు గొప్ప ప్రయాణం అని చెప్పేసి అన్నాం మనం. డూ యూ థింక్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ జర్నీ? ఇట్ ఈస్ ఎ గ్రేట్ మూవ్. ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ సాల్వేషన్ హిస్టరీ ఆఫ్ గాడ్. ఇది ఎవరి ద్వారా, ఎప్పుడు, ఎంత మందితో, ఎలా ప్రారంభించబడింది అనేది ఒకసారి మనం చూద్దాం. అది కనుక మనం చూడాలంటే మరి సింపుల్ క్వశ్చన్స్ కి వెళ్దాము. ఈ భాగంలో మనకు కనిపించే వ్యక్తులు ఎవరు, ఈ భాగంలో మనకు కనిపించే స్థలాలు ఏంటి, హూ ఆర్ ద పీపుల్ అండ్ ఆల్సో హూ ఆర్ ద పర్సన్స్, ఇది కనుక మనం చూస్తే అప్పుడు ఈ క్వశ్చన్ ఇంకా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. పీపుల్ ఎవరు, ప్లేసెస్ ఏమేమి కనిపిస్తున్నాయి మనకి? పీపుల్ అంటే ఇశ్రాయేలీయులు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను బయలుదేరినట్లుగా 7వ వచనంలో ఉందండి. 7:7లో ఉంది, అదే కంటిన్యూ అయింది కాబట్టి వారంతా ఉన్నారు. ఇంకా మనం చదివినటువంటి ఈ భాగంలో మనకి కనిపించే వ్యక్తులు ఎవరు? అర్తహషస్త ఏలుబడి. అర్తహషస్త. ఇంకా అర్తహషస్త కనిపిస్తా ఉన్నారు. యాజకులు కనిపిస్తున్నారు. లేవీయులు, గాయకులు. వెరీ గుడ్. పాలకులు, ద్వారపాలకులు, నెతీనీయులు, యజ్రా. అవునండి. ఒక్కసారి ప్లేసెస్ మీద కొంచెం మనం ఫోకస్ పెడదామా? ఏమేం ప్లేసెస్ మనకి కనిపిస్తున్నాయో, ప్లేసెస్ ఏమేమి కనిపిస్తున్నాయి? యెరూషలేం పట్టణంకి వచ్చారు వాళ్ళు. వెరీ గుడ్. యెరూషలేం పట్టణం గమ్యం అది. ఇంకా బబులోను దేశం బయలుదేరారు. బబులోను దేశం కనిపిస్తుంది. ఇంకా రెండే కనపడుతున్నాయి అంటారా? యెజ్రా 8:15 చూస్తారా? వీరిని నేను అహవా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చి తిని, అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను, యాజకులను తనిఖీ చూడగా లేవీయుడు ఒకడును నాకు కనబడలేదు. చాలండి. అహావా అనేది ఒక ప్లేస్ అంటారా? అహావా నది. ఇంకా ఏమైనా ప్లేసెస్ కనిపిస్తున్నాయా?
కాసిపియా అని ఉంది అక్క. వండర్ఫుల్. కాసిపియా అను స్థలం. వెరీ గుడ్. యా, బబులోను యెరూషలేము మధ్యలో అహావా కాసిపియా. వెరీ గుడ్, తప్పనిసరిగా. ఇంకా నేమ్స్ లో చాలా నేమ్స్ ఉన్నాయి, అవన్నీ మనం చేయలేం. కానీ అయితే ఈ నేమ్స్ లో ఒక ప్యాటర్న్ ఉంది, ఎవరెవరు బయలుదేరేలు అనే దగ్గర. ఎజ్రా 8:1 1 చదువుతారండి ఎవరైనా? 8:1 రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. ఈ ఒక్క మాట గమనించండి, ఇంటి పెద్దల వంశావళి. ఇంటి పెద్దల వంశావళి. సి ఇన్ ఎనీ హోమ్ ఎల్డర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక కుటుంబంలో గాని, ఒక వంశంలో గాని, ఒక తెగలో గాని, ఎందుకంటే డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళు చేస్తారు. వారు చేసినటువంటి డెసిషన్ ని మరి కుటుంబం అంతా కూడా ఫాలో అవుతారు. మనం ఈ గొప్ప ప్రయాణంలో సెకండ్ ఫేజ్ లో ఎజ్రాతో పాటు మరి బయలుదేరి బబులోన్ నుంచి యెరూషలేంకి వస్తున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. ఒకటి ఏం అర్థం చేసుకోవాలంటే, ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ అంటే మొట్టమొదటి వేవ్, మొట్టమొదటి జెరుబ్బాబెల్ నాయకత్వంలో వెళ్ళి మందిరం కట్టినటువంటి వాళ్ళు, తర్వాత కొంతకాలం గడిచిపోయింది, 80 సంవత్సరాల తర్వాత సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది, అంటే రెండో ఫేజ్ మొదలైంది. దీనిలో వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చెరలోని పుట్టినటువంటి వాళ్ళు. వాళ్ళకి అసలు యెరూషలేం తెలియదు, కనాను దేశం తెలియదు, ఏమి తెలియదు. అసలు ఆ దేశాన్ని గురించి కానీ ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఇంత ఉత్సాహంగా బబులోను విడిచిపెట్టి యెరూషలేంకి రావటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇక్కడ ఎల్డర్స్ యొక్క రోలు చాలా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఈ ఒక ప్యాటర్న్ మనం చూస్తాం. ఎజ్రా గ్రంథం 8:1 నుంచి 6-7 వచనాల వరకు చూస్తే ఏ వంశం నుంచి ఎవరు వచ్చారు. చెర నుంచి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ప్రధానంగా లేవి గోత్రము, యోధా గోత్రం అని చెప్పి మనం చూస్తాం. అషూరీలు చెరలోనికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రాలేదు, వాళ్ళంతా కూడా స్కాటర్ అయిపోయారు. బబులోను చెరలోనికే వెళ్ళినటువంటి వారు ప్రధానంగా తిరిగి వచ్చారు అనేది మనకు తెలుసు. కాబట్టి ఫీనెహాసు వంశము, ఈతామారు వంశం, ఈ పేర్లు చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఫీనెహాసు ఈతామారు ఎవరంటే అబీదు, నాదాబు, అబీకు, ఎలియాజరు, ఈతామారు, వీళ్ళంతా కూడా లేవి కుమారులు కదా. ఆ ఫ్యామిలీ హెడ్స్ యొక్క పేర్లు మొట్టమొదటి ఉన్నాయి, తర్వాత వాళ్ళలో నుంచి ఎంతమంది వచ్చారు అని ఉంది. ఇక్కడ ఒకసారి ఈ నంబర్స్, మనకేమో ఈ నంబర్స్ చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. ఈ పేర్లు మనకి చదవటానికి కూడా ఒక్కొక్కసారి నోరు తిరగవు. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఒక్క పేరు కూడా మిస్ అవ్వకుండా చాలా ప్రత్యేకించి వాళ్ళ వంశము, వాళ్ళ గోత్రము, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ, అంటే మిష్పకాహ్ అంటారు అనమాట, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఇంత చక్కగా రాయించారు. అంటే మేబీ గాడ్ వాంట్స్ us to learn a lesson. Maybe God wants us to know that we really need to find out why their names are given in the Bible. అది మనం చూడాలి. బైబిల్లో చాలా మంది ప్రముఖుల యొక్క పేర్లే లేవు, చాలా చాలా పనులు చేసినటువంటి వాళ్ళ పేర్లు కూడా అసలు లేవు కదా. కానీ వీళ్ళ పేర్లు దేవుడు రాయించి ఉంచడంలో వాళ్ళ వంశము, తర్వాత వాళ్ళ గోత్రము, తర్వాత ఎంతమంది వచ్చారు, ఏ ఇంటి నుంచి ఎంతమంది వచ్చారు, ఇదంతా కూడా మేబీ వీ హ్యావ్ టు గ్లీన్ సమ్ వెరీ ప్రెషస్ ట్రూత్స్ అని అనుకుంటా ఉన్నాను. 2వ వచనంలో చూడండి, పురుషులు 150 మంది పురుషులు లెక్కింపబడి. తర్వాత 4వ వచనంలో కనుక చూస్తే 200 మంది పురుషులు. 5వ వచనంలో 300 మంది పురుషులు. 6వ వచనంలో మళ్ళా 70 మంది పురుషులు. 7వ వచనంలో 70 మంది పురుషులు. 8వ వచనంలో కూడా 80 మంది పురుషులు. 9వ వచనంలో 1818 మంది. అలాగే 10, 11, 12 ఈ 3 వచనాల్లో కూడా చూస్తే మనకి పురుషుల లెక్క ఉందన్నమాట. 13, 14 కూడా అదే ఉంది. ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, సెకండ్ వేవ్ లో ఎంతమంది బయలుదేరారు, తర్వాత కేవలం పురుషుల పేర్లు మాత్రమే ఉన్నాయి అంటే స్త్రీలు ఆ తర్వాత పిల్లలను కూడా కలుపుకుంటే ఎంతమంది ఉండుంటారు, అది మనం ఆలోచించాలి. తర్వాత వీరు ఎప్పుడు బయలుదేరారు, ఎలా బయలుదేరారు, ఈ విషయాలు మనం చూస్తాం. సో పురుషుల పేర్లే ఎందుకు ఉన్నాయని అనుకుంటా ఉన్నారు. పురుషుల పేర్లే ఎందుకు ఉన్నాయి అంటే స్త్రీలని తక్కువగా చూడటం వల్ల, అంటే పెద్దలు ఇంటి పెద్దలు అని ఉంది కదండి. ఇంటి పెద్దలు అని ఉంది. వెరీ గుడ్. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అండి. వెరీ గుడ్. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీస్, దట్స్ వండర్ఫుల్. మనము జీనియాలజీస్ లో కూడా అదే చూస్తాం. అంటే ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ రెకనింగ్ ఏ జీనియాలజీ. ఒకవేళ పురుషులతో పాటు స్త్రీలు పిల్లల పేర్లు కూడా రాస్తే చాలా అంటే
అసలు కన్ఫ్యూజింగ్ అయిపోయింది. ఈ రోజున బట్టి హెడ్స్ పేర్లుంటేనే మనం హెడ్ బద్దలు కొట్టుకుంటున్నాం అర్థం చేసుకోవటానికి, వీళ్ళెవరు వాళ్ళెవరని కదా. కాబట్టి మేబీ టు మేక్ థింగ్స్ సింపుల్ అండ్ ఈజియర్ ఫర్ అస్, బట్ అట్ ద సేమ్ టైం లీడర్షిప్ యొక్క ఇంపార్టెన్స్, హెడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఎవరు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవటానికి. అండ్ దట్ ఈస్ ఇంప్లైడ్ కదా, ఎందుకంటే మనం నూతన నిబంధనలో కూడా ఇలాంటి ఇది చూస్తాము మనం ఎక్కడైనా. చేస్తామండి. యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు 5,000 మంది పురుషులు అని ఉంటది. ఇంకోసారి 7 రొట్టెలు అన్నప్పుడు 4,000 మంది అని ఉంటది. వెరీ గుడ్ అండి. దాన్ని బట్టి మనం ఇంప్లై చేసుకోవాలి, మనం చేయాల్సినటువంటి హోంవర్క్ మనం చేసుకోవాలి అనేది దేవుని యొక్క సంకల్పం అన్నమాట. కాబట్టి సెకండ్ టైం బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు మనం చూసాము, హెడ్స్ ఉన్నారు, వారితో పాటు వారి భార్యలు ఉన్నారు, వారితో పాటు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరెవ్వరూ కూడా అసలు యెరూషలేముని ఇంతవరకు చూడలేదు. దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి దేశం అని తెలుసు, అక్కడ ఒక గొప్ప మందిరం కట్టబడిందని తెలుసు, అక్కడ మరలా బలి అర్పణ జరుగుతుందని తెలుసు. వీళ్ళు తిరిగి వెళ్ళటానికి వారిని మోటివేట్ చేసింది ఏమై ఉంటుంది? ఎజ్రా గురించి మనం చూసాము పోయిన వారంలో, జస్ట్ బిగినింగ్ లో. వీరందరూ కూడా మరలా సెకండ్ టైం ఈ విధంగా బయలుదేరి వెళ్ళటానికి వాళ్ళని ఏది మోటివేట్ చేసి ఉండొచ్చు? మందిరం కట్టాలనే కదండి. మందిరం కట్టబడింది కదండి ఆల్రెడీ. ఫస్ట్ వేవ్ లో మందిరం కట్టడం అయిపోయింది యెరుబాబెలు నాయకత్వంలో. తర్వాత దేవుని యొక్క మరి మందిరం కట్టబట్టమే కాకుండా అక్కడ బలులు అవన్నీ కూడా అర్పించబడతా ఉన్నాయి. 7th చాప్టర్ మరి ముందే, అంటే 6th చాప్టర్ ఎండింగ్ లోనే మనం మందిరం కట్టడము, మందిరం ప్రతిష్ఠ కూడా చేసాం కదండి కోమల గారు, సెలబ్రేషన్ కూడా అయిపోయింది కదా. వీళ్ళకు దేవుని గురించి ఇంకా బాగా ఏమి సరిగా తెలియదు కదండి. వాళ్ళకు ఉపదేశం చేయాలని ఎజ్రా బయలుదేరినాడు. వాళ్ళకు ఉపదేశం చేయాలని ఎజ్రా బయలుదేరారు. ఎజ్రాతో పాటు మిగిలిన వాళ్ళు ఎందుకు బయలుదేరారండి? బబులోన్ లో ఆల్రెడీ వాళ్ళు చక్కగా సెటిల్ అయిపోయారు, మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు, చాలా కంఫర్టబుల్ లివింగ్ లో ఉన్నారు. అంటే వాట్ మోటివేటెడ్ దెమ్ టు జాయిన్ ఎజ్రా టు గో టు జెరూసలేం? ఇక్కడ మనం నెహెమియా గురించి ఏమైనా చెప్పొచ్చా అండి సిస్టర్? నెహెమియా గురించి చెప్పొచ్చు. అంటే నెహెమియా ఇంకా ముందుకు వస్తుంది, బట్ ఇక్కడ టెక్స్ట్ ని మనం బేస్ చేసుకొని కొంచెం చూద్దాం సిస్టర్, తర్వాత దానిలో కొంత సబ్స్టాన్షియేట్ చేసేటప్పుడు ఏమి వాళ్ళను మోటివేట్ చేసి ఉంటుంది. బబులోన్ లో ఉన్నటువంటి వారి జీవితం గాని, జీవిత విధానం గాని, దేవుని యొక్క ప్రణాళిక గాని, ఇవన్నీ మరి అమాల్గమేట్ అయితేనే ఈ విధమైనటువంటి థింకింగ్ వస్తుంది. అంటే సేయింగ్ బై బై టు బాబిలోన్ అండ్ వెల్కమ్ టు జెరూసలేం ఈజ్ నాట్ అన్ ఈజీ డెసిషన్. ఒక కంఫర్టబుల్ ప్లేస్ ని విడిచిపెట్టి ఒక అన్సర్టన్ ఫ్యూచర్ లోనికి వెళ్ళటం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ అన్లెస్ పీపుల్ ఆర్ హైలీ మోటివేటెడ్. వారు ఈ నిర్ణయం తీసుకోలేరని చెప్పేసి అనుకుంటాము. అంటే బుక్ ఆఫ్ డానియల్ లో కూడా మరి విగ్రహారాధన అన్నది మనం చూస్తా ఉంటాం కదండి. అవును. సో ఇశ్రాయేలీలకు ఆ విగ్రహారాధన హేయమైంది కాబట్టి దాని నుండి తప్పించుకోవడానికి, జీవం గల దేవుని ఆరాధించుకోవడానికి అటువైపు వెళుతున్నారు అని అనుకుంటున్నాం. బలులు, విగ్రహాలు. వెరీ గుడ్. బబులోన్ లో వాళ్ళు చాలా మిస్ అవుతున్నది ఒకటేంటి చెప్పండి? దేవుని సన్నిధిని, దేవుని యొక్క మందిరం కదా, టెంపుల్. టెంపుల్ ఈజ్ వన్ థింగ్ దట్ దే ఆర్ మిస్సింగ్ వెరీ వెరీ బ్యాడ్లీ ఇన్ బాబిలోన్ కదా. బహుశా సమాజ మందిరాలు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు కలిసి టోరాని చదువుకోవటం ఇదంతా, బట్ బబులోన్ లో దేవుని మందిరం లేదు. దేవుని యొక్క మందిరంలో వాళ్ళు అర్పించే బలి, పస్కా పండుగ, ఆ తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఆ పర్ణశాలల పండుగ, బలులు, అర్పణలు ఇవన్నీ కూడా లేవు. యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరం, అక్కడ జరుగుతున్నటువంటి ఇదంతా కూడా బబులోన్ లో లేదు. అన్లెస్ అండ్ అంటిల్ పీపుల్ లవ్ గాడ్స్ టెంపుల్, దేవుని యొక్క మరి మందిరాన్ని, యెరూషలేమా అని ప్రాకారాలను ప్రేమించే వాళ్ళు వర్తిల్లుతారని దావీదు అంటాడు. అసలు నిన్ను నేను మర్చిపోలేదు, నా కుడి చెయ్యి తన నేర్పును మర్చిపోవును గాక అంటాడు. అన్లెస్ పీపుల్ ఆర్ హైలీ
అంటే కమిటెడ్ అండ్ మోటివేటెడ్. ఐ డోంట్ థింక్ లీవింగ్ బ్యాబిలోన్ అండ్ గోయింగ్ టు జెరూసలేం ఈజ్ ఈజీ. తప్పనిసరిగా వాళ్ళందరి హృదయాల్లో దేవుని మందిరం ఎళ్ళ ప్రేమ వచ్చి ఉంటుంది, దేవుని మందిరాన్ని చూడాలి అన్నటువంటిది ఉంటుంది. ఒకసారికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేది ఉండదు కదా, మీకు అక్కడే ఉండిపోతారు. కాబట్టి ఇట్స్ ఏ బిగ్ డెసిషన్. ఈ రోజున కూడా మనం భూమి మీద చూస్తున్నప్పుడు వీఆర్ హియర్ ఆన్ ద ఎర్త్, బట్ మెనీ పీపుల్ ఆర్ లివింగ్ స్పిరిచువల్ లివింగ్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఏ సెక్యులర్. ఇది అంటే ఆ స్పిరిచువల్ లివింగ్ ఇన్ ఏ సెక్యులర్ వరల్డ్ అని మనం ఆలోచిస్తే, వీఆర్ ఇన్ ఏ సెక్యులర్ వరల్డ్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ జస్ట్ సెక్యులర్ లైఫ్స్. సెక్యులర్ లైఫ్స్ అంటే మనం ఉద్యోగాలు చేసుకోకూడదు, ఇలాంటివన్నీ చేయకూడదు అని కాదు. మనం భూమి మీదే ఉన్నాము కానీ పరసంబంధమైనటువంటి జీవితం జీవించాలని దేవుని వాక్యంలో ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ పట్టణం కోసం మీరు కనుక ఎదురు చూస్తూ ఉంటే వెళ్ళటానికి తిరిగి వీలుంటది అని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. వీఆర్ లివింగ్ హియర్ ఆన్ ద ఎర్త్, బట్ దెన్ అవర్ జర్నీ షుడ్ బి హెవెన్ వర్డ్. అవర్ జర్నీ షుడ్ బి ఆన్ న్యూ జెరూసలేం. దేవుడు మన కోసం సిద్ధపరుస్తున్నటువంటి నూతనమైనటువంటి యెరూషలేం మీద ఉండాలి. అలా గనక లేకపోతే ఐ డోంట్ థింక్ ద జర్నీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. సో ఏది ఏమైనా మరి ప్రారంభించబడినటువంటి ప్రయాణం గొప్ప ప్రయాణం చూసాము. దీనిలో మరి ఎప్పుడు మొదలయ్యారు, ఎవరు మొదలయ్యారు అనేది మనం చూసాము. రాజైన అర్తహషస్త ఏలుబడిలో 7వ సంవత్సరం ఇశ్రాయేలీయుల్లో యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, నెతనీయులు అంటే టెంపుల్ సర్వెంట్స్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరం 5వ మాసంన యెరూషలేంకి వచ్చారు. 5వ మాసంలో యెరూషలేంకి వచ్చారు అంటే ఎప్పుడు ప్రారంభమయ్యారు? మొదటి నెల 12వ దినమందు యెరూషలేంకి వచ్చారు. మొదటి నెల 12వ దినంలో ప్రారంభమైతే 5వ మాసంలో వచ్చారు. అంటే 4 నెలలు పట్టింది అనమాట. ఇంచుమించు 120 డేస్ పట్టింది. 120 డేస్ అంటే మనం జాగ్రఫీ గనక కొంచెం చూస్తే ఇంచుమించు 1500 కిలోమీటర్లు లేదా 900 మైళ్ళు ఉంటుంది. 900 మైళ్ళు 4 నెలల్లో వీళ్ళు కవర్ చేశారు. అంటే బబులోను దాటుకొని మరి యెరూషలేం రావటం. మనకులాగా చెక్ ఇన్ చెక్అవుట్ ఏరోప్లేన్స్ లేవు, లేకపోతే ఏమి ట్రాన్స్పోర్ట్ ఉండదు. మామూలుగా వాళ్ళు నడిచే బయలుదేరారు. కుటుంబాలు, పిల్లలు, ఆ తర్వాత భార్యలు, వాళ్ళకు ఉన్నటువంటి కొద్ది గొప్ప ప్రాపర్టీ, తర్వాత దేవుని మందిరానికి వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉన్నటువంటి చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు వాళ్ళు పెద్ద క్యారవన్ లాగా బయలుదేరి నడవటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్, ఇట్ ఈస్ ఎ వెరీ ఛాలెంజింగ్ థింగ్. మళ్ళా దారిలో చాలా ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని వీరు బయలుదేరారు అంటే ఒక విషయం ఏంటంటే వారందరి హృదయాల్లో దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి ఉంది, దేవుని మందిరాన్ని గురించిన శ్రద్ధ ఉంది, దేవుని మందిరాన్ని చూడాలి అన్నటువంటి ఒక కోరిక ఉంది. సో మందిరం ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనం కూడా ఉంటే బాగుంటది. దేవుడు మన పితరులకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం అని ఉంది, దేవుని నిబంధనల గురించినటువంటి గ్రహింపు ఉంది, దేవుని రక్షణ ప్రణాళికలో వాళ్ళంటూ నెరవేర్చవలసింది కొంత ఉంది అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. అందుకని దే వర్ ఏబుల్ టు మేక్ దిస్ మూవ్. మనం ఫస్ట్ సెంచరీలో చూస్తే చాలా మంది వాళ్ళ దేశాలు, రాష్ట్రాలు, కాంటినెంట్స్ వదులుకొని వేరే కాంటినెంట్స్ కి వచ్చి ఎలా చనిపోగలిగారండి? బికాస్ దే న్యూ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ దేర్ లైఫ్. ఆ దేవుని రక్షణ ప్రణాళికలో వాళ్ళు నెరవేర్చాల్సింది ఉంది అన్నటువంటి విషయాన్ని గ్రహించారు. కాబట్టి సరే, ఈ గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించడానికి మునుపు ఎజ్రా ఏం చేశాడు, దీనిని బట్టి మనం నేర్చుకునే ఆధ్యాత్మిక సత్యాలు ఏంటి? ఈ గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించడానికి మునుపు 6-7 వచనాల్లో మనం చూస్తాము ఎజ్రా ఏం చేశాడు. ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి మునుపు ఎజ్రా నాయకత్వంలో వస్తున్నటువంటి ప్రజలు 2000 మంది ఉన్నారు ఇంచుమించు, పిల్లలు తర్వాత భార్యలు కలుపుకుంటే 5000 మంది అని అనుకుందాం. వీరంతా ఎక్కడ గ్యాదర్ అయ్యారు, ఏం చేశారు? అహవా నది దగ్గర అహవా నది దగ్గర గ్యాదర్ అయినారు. గ్యాదర్ అయ్యారు. ఎన్ని దినాలండి? 3 దినములు. 3 దినాలు. 3 దినాలు. ఆ 3 దినాలు ఏం చేశారంటారు వీళ్ళు? అంటే వీళ్ళలో యాజకులు ఎవరున్నారు, లేవీలు ఎవరున్నారు, ఇవన్నీ వాళ్ళు లెక్క చూసుకుంటున్నారు. చూసినప్పుడు అప్పుడు లేవీడు వాళ్ళకి ఒక్కరు కూడా కనిపించలే అక్కడ. ఓకే ఓకే రైట్. దాని గురించి మళ్ళీ నెక్స్ట్ డీటెయిల్ గా ఆలోచిద్దాం. ఈ 3 దినాల్లో ఏం చేశారు? ఎజ్రాతో పాటు బయలుదేరినటువంటి ఈ 5000 మంది ఈ 3 దినాలు అహావా నది దగ్గర ఏం చేశారు? ఉపవాసం. తనిఖీ చేసినారు. యాజకుల్ని తనిఖీ చేశారు, ఉపవాసం ఉన్నారు. ఇంకేం చేశారు?
15వ వచనం సగభాగంలో చూడండి. వీరిని నేను అహవా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చి తిని అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. కొంచెం అండర్లైన్ చేయండి అది, ఆ మాట అండర్లైన్. 3 దినములు గుడారముల్లో ఉంటుంది. ఏం చేసేవారు వాడు? ఎందుకు గుడారాల్లో 3 దినాలు ఉన్నారని అనుకుంటున్నారు? అప్పటి వరకు మంచి మంచి ఫోర్టిఫైడ్ హౌసెస్ లో ఉన్నారు. ఇక నెక్స్ట్ 4 months కూడా జర్నీ ఎలా ఉండబోతుంది? గుడారాల్లోనే ఉండిపోతుంది. మేబీ ఏ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ద లైఫ్ అహెడ్. రాబోతున్నటువంటి ఆ పెద్ద జర్నీకి ఒక విధమైనటువంటి సిద్ధపాటు. ఇంకా ఉపవాసంలో ఉన్నారు. ఉపవాసంలో ఉండి ఏం చేశారు వీరు? ఉపవాసంలో ఉండి ఏం చేశారు? 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. ఈ 3 దినాల్లో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మనం కూడా ఎజ్రాతో పాటు ఆ క్యాంపులో ఉందామని అనుకుందాం. ఈ 3 days లో ఏం జరుగుతుంది? అహవా నది దగ్గర ప్రేయర్ చేసింటారు, ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా ఫాస్టింగ్ ఉన్నారు. ఇంకా దుఃఖపరచుకోవటం అంటే ఏంటి? అంటే వారు పశ్చాత్తాపంతో దేవుని దగ్గర వేడుకొని పశ్చాత్తాపంతో కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఇంకా దేవుణ్ణి అడిగింటారు, ప్రభా మీరు మాతో రండి అని అడుగుంటారు. వెరీ గుడ్. ఇంకా ఎందుకని మాతో రండి అని అడుగుతున్నారు? ఎందుకంటే ఆయన ఉంటే భద్రత అనేది ఉంటది. సో మార్గంలో ఏ రకమైనటువంటి డేంజర్స్ ఉన్నాయి వీళ్ళకి? శత్రువులు పొంచి ఉంటారు కదా. శత్రువులు పొంచి ఉంటారు. ఇంకా దొంగలు అని ఉందండి. దొంగలు కూడా ఉంది. చూడండి, శత్రువులు ఉన్నారు, దొంగలు ఉన్నారు. 22వ వచనంలో గనుక చూస్తే ఎనిమీస్ ఉన్నారు, దొంగలు ఉన్నారు. దొంగలు ఏం చేస్తారండి? బ్యాండిట్స్ వాళ్ళ దగ్గర ఉన్న వాటిని పట్టుకోబోతారు, దొంగిలించి తీసుకెళ్తారు. వాళ్ళ దగ్గర ఉన్న వాటినే పట్టుకుపోవటమే కాదు, ఇంకా ఏం చేయొచ్చు? మంచి సమరయుడి కథలో చూస్తాం కదండి. అవునండి, మంచి సమరయుడి కథలో చూస్తాం కదా. కొట్టి గాయం చేసి తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళకి హాని కలుగ చేస్తారు. ఇంకా పెద్ద డేంజర్ ఉంది, చెప్పండి. స్త్రీలు పిల్లలతో ప్రయాణం చేస్తుంటే ఏం జరుగుతుందండి? మనం న్యూస్ పేపర్స్ లో చూస్తుంటాం కదా. స్త్రీలను చెరకు తీసుకొని వెళ్ళిపోరు. పిల్లల్ని, స్త్రీలని, అంటే వల్నరబుల్ కాబట్టి వాళ్ళనైనా కూడా పట్టుకొని తీసుకుని తీసుకెళ్తారు. డేంజర్ ఉంది. చిల్డ్రన్ కి డేంజర్ ఉంది, వైఫ్స్ కి డేంజర్ ఉంది. ఇంకా వాళ్ళు క్యారీ చేస్తున్నటువంటి వస్తువులు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత చాలా ప్రయాణం, 1500 కిలోమీటర్లు అంటే కాలినడకన అరణ్యం. ఇట్ ఈస్ నాట్ ఈజీ. తర్వాత దారి ఎలా ఉంటుందో కూడా తెలియదు. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం చూడాలి, వీళ్ళు నది దగ్గర ఎందుకు ఆగారని అనుకుంటున్నారు? సింపుల్ విషయం. మేబీ యొర్దాను నది దగ్గర ఆగినట్లు, ఎర్ర సముద్రం దగ్గర ఆగినట్లుగా. సుధా గారు మీరు కొంచెం థియలాజికల్ గా వెళ్తున్నారు. నేను బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నా, సింపుల్. అంటే వంతెన లేదు కాబట్టి అన్నట్ట. నేను ఎందుకు అనుకుంటున్నానంటే నీళ్లు అవసరం కాదండి, వాష్ చేసుకోవటానికి, కడుక్కోవటానికి, తీర్చుకోవటానికి, తాగటానికి. మనకి ఫోర్టిఫైడ్ హౌసెస్ లో అటాచ్డ్ బాత్రూమ్స్ తో ట్యాప్ తిప్పితే హాట్ వాటర్, కోల్డ్ వాటర్ వస్తుంది కాబట్టి వీ కెనాట్ యాక్చువల్లీ ఈవెన్ థింక్ ఆన్ దోస్ లైన్స్ కదా. ఈ గుడారం కూడా అక్కడే వేసుకున్నారు. మేబీ యూదులకి శుద్ధీకరణాచారం అని ఉంటుంది, ప్యూరిఫికేషన్ అని ఉంటుంది. ఇంతకాలం బబులోన్ లో ఉన్నారు కాబట్టి, సో దే వాంటెడ్ టు ప్యూరిఫై దెమ్సెల్వ్స్, దే వాంటెడ్ టు రిపెంట్. ఈ జర్నీ అండర్టేక్ చేయబోతున్నారు. తర్వాత చాలా డేంజర్స్ ఉన్నాయి. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, ప్రయాణం ఎలా ఉంటుందో తెలియదు, ఎలా సాగుతుందో తెలియదు.
చాలా విషయాలు వాళ్ళ మైండ్లో ఉన్నాయి. అందుకోసమనే ఉపవాసం ఉండి దుఃఖపరుచుకొని ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో ఉన్నారు. తర్వాత అక్కడ ఒక మాట ఉంది, మాకును మా చిన్న వారికి, అంటే అది చాలా గొప్ప విషయం అనుకుంటున్నాను. అంటే కొంతమంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఫ్యామిలీస్ బయలుదేరారు. మనం ముందు జీనియాలజీ కనుక చూస్తే కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ కజిన్స్, ఆ తర్వాత వాళ్ళ నెవ్యూస్, నీసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్యామిలీస్ గా బయలుదేరి రావటం మనం చూస్తాం. యూజువల్ గా ఏదైనా వేరే కంట్రీస్ కనుక ప్రజలు వెళ్తే సాధారణంగా ఎలా ఉంటదంటే వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఇమిగ్రెంట్స్ గా వస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ కోసం మరి హెల్ప్ చేయటానికైనా కూడా చాలా మంది ఎంతో కష్టపడి హెల్ప్ చేస్తారు. ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరం, దేవుని పరిచర్య, సో దేవుని సన్నిధి ఇంకా పర్మనెంట్ గా అక్కడికి వెళ్ళటం కోసం వాళ్ళకు ఫెమిలియర్ గా ఉన్నటువంటి బబులోను చాలా అట్రాక్టివ్ అనమాట. హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోను వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ఏన్షియంట్ వరల్డ్ అంటారు కదా. మరి ప్రపంచం యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది. అలాంటి ప్రదేశాన్ని వదులుకొని ఒక విధంగా రూయిన్స్ లో, ఒక విధంగా అండర్ డెవలప్డ్ గా ఉన్నటువంటి యెరూషలేం కి రావటం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ డెసిషన్. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ డెసిషన్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎజ్రా ఒక ఉపవాసాన్ని ప్రకటించాడు కదా. మీరు చాలా సార్లు ఉపవాసాన్ని గురించి ఏమనుకుంటారు అంటే, ఈజ్ ఇట్ ఎసెన్షియల్ ఆర్ ఈజ్ ఇట్ ఓకే ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ఫాస్ట్, ఆర్ కొంతమంది ఏమో ఉపవాసాన్ని చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో అసలు ఉపవాసాన్ని డౌన్ ప్లే చేస్తారు. ఏమనుకుంటారు? వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ ఫాస్టింగ్? మీలో చాలా మంది ఉన్నారు ఫాస్టింగ్ ప్రేయర్ వారియర్స్, మీరు మాట్లాడండి ప్లీజ్. సిస్టర్, నా మట్టుకైతే ఉపవాసము అంటే దేవునికి సమీపంగా ఉండేటటువంటిది ఉపవాసము. ఉప ప్లస్ వాసం. దేవునికి సమీపంగా ఉండడం అంటే మనం అవి కొన్ని గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, అయితే ఆ సమయం అంతట్లో కూడా దేవుని ధ్యానిస్తూ మనం మనసులో ఏమనుకున్నామో, దేని గురించి ప్రార్థిస్తున్నామో దానిని మననం చేసుకోవడం అని అనుకుంటున్నానండి. ఓకే ఓకే రైట్. ఎస్ అండి. ఇంకా రోజులిన్ గారు? ఈ రోజు తను రాలేదండి. ఓకే ఓకే రైట్. తను న్యూ జెర్సీకి ప్రయాణం అవుతుంది, ఓకే చికాగో నుంచి. ఓకే. ఏకాగ్రతతో జవాబు కోసం పట్టుదలగా ప్రార్థన చేయడానికి ఈ ఉపవాసం ఉపయోగపడుతుంది. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సిస్టర్ గ్రేస్ గారు. యా, మరి ఏకాగ్రతతో ప్రార్థన చేయడానికి ప్రభు కూడా అంటాడు కదండి, ఉపవాస ప్రార్థన వలననే దయ్యాలు పోతాయి. డెఫినెట్ గా జవాబు పొందుకుంటాం. అవునండి, అవును. ఇంకా యేసుప్రభు వారు మీరు ఉపవాసం ఉండినప్పుడు ఇలా ఉండండి, ఇలా చేయండి అని న్యూ టెస్టిమెంట్ లో చెప్పారు అంటే, గాడ్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్స్ us to fast and pray. There is no doubt about it. అయితే ఈ రోజులో రెండు ధోరణులు నేను చూస్తా ఉన్నాను. ఒకటి ఏంటంటే, కొంతమంది ఎస్తర్ ఫాస్ట్, డేనియల్ ఫాస్ట్, 40 days ఫాస్ట్, ఇట్ ఈస్ వెరీ గుడ్. కానీ ఎలా అయిపోయిందంటే అది ఒక రకమైనటువంటి అసలు మెయిన్ మోటివ్, దాని వెనక ఉన్నటువంటి పర్పస్ పోయి దీన్ని చాలా అంటే గ్లోరిఫై చేయడం చూస్తాం. అవునండి, రొటీన్ గాను ఆచారంగా, రొటీన్ గాను. అంటే పీపుల్ దే టాక్ సో మచ్ స్టైల్, దే టాక్ సో మచ్ అబౌట్ ఇట్. ఇక దానిలోనే గ్లోరీ అన్నమాట. అసలు రియల్ గా దేవుని దగ్గరికి అయ్యే పర్పస్ పోయి పీపుల్ స్టార్టెడ్ గ్లోరిఫైయింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ దేర్ ఫాస్టింగ్. దేవుడు ఈ పాండమిక్ ద్వారా చాలా లెసన్స్ బోధిస్తున్నారు. అసలు జనాలకు అర్థం కావట్లేదు, తల బద్దలు కొట్టుకుంటున్నారు. లాస్ట్ టైం కరెక్ట్ గా లెంట్ సీజన్ లో పాండమిక్ ద్వారా స్టాప్ అయిపోయింది. ఈ ఇయర్ కూడా కరెక్ట్ గా ప్యాషన్ వీక్ వచ్చేసరికల్లా అన్ని స్టాండ్ స్టిల్, మొత్తం క్లోజ్ అయిపోయింది. వెన్ వీఆర్ గ్లోరిఫైయింగ్ అవర్ సెల్వ్స్ unduly in things that are not really proper, I think God is teaching us a lesson. మరి కొంతమంది అసలు ఉపవాసం లేకపోయినా పర్వాలేదని చెప్పేసి ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఈ హైపర్ గ్రేస్ అంటే అపరిమిత కృప సిద్ధాంతం వచ్చిందే, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే అసలు రిపెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, అసలు ఏడవాల్సిన అవసరం లేదు. దేవుడు మీరు పాస్ట్ లో చేసిన, ప్రజెంట్ లో చేసిన, ఫ్యూచర్ లో చేయబోతున్న పాపాలన్నింటినీ క్షమించాడని మరొక రాంగ్ ఇది.
కాబట్టి అది సరైనటువంటి ధోరణి కాదు, ఇది సరైన ధోరణి కాదు. కానీ ఎజ్రా అహావా దగ్గర చేసినటువంటి ఫాస్టింగ్ మాత్రము చాలా సరైనటువంటి ఫాస్టింగ్, చాలా కరెక్ట్ అయినటువంటి ఫాస్టింగ్. ఈ 3 రోజుల ద్వారా అందరూ కూడా ఒకే లెవెల్కి వచ్చారు అనుకుంటున్నాను. అందరూ కన్నీటితో ప్రార్థన చేయటం, ఒప్పుకోవటం, అడగటము, ముందున్నటువంటి జర్నీని ఎన్విజన్ చేయటము. ఈ జర్నీలో దేవుని సహాయం లేకుండా మనం వెళ్ళలేము అన్నటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకోవటం మనం చూస్తాం. ఇంకొక చిన్న విషయాన్ని కూడా నేను చెప్తాను. ఎజ్రా నాకు సిగ్గుగా అనిపించింది. హీఈస్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఏ షేమ్. రాజుని శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రైతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను అని అంటున్నారు. అందుకే నేను అడగలేదు అని. అంటే అడిగితే తప్ప? అడిగితే రాజు ఇవ్వడా? కానీ అడగలేదు, నాకెందుకో షేమ్ అనిపించింది అంటున్నారు. అంటే ఇది ఎజ్రా యొక్క ఫెయిత్ అంటారా లేకపోతే ప్రైడ్ అంటారా? ఫెయిత్ అండి. ఫెయిత్. వెరీ గుడ్. ఎందుకని అంటే జస్టిఫై చేయండి. ఆయన దేవుని గురించి అంతగా విశ్వసించినాడు. రాజుతో కూడా ఏమన్నాడు ఇక్కడ మరి ఇక్కడ అంటుండదు చూడండి, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి కనుక అంటే రాజుతో ఆయనను విసర్జించే వారి మీద మా దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అని చెప్పినాడు కాబట్టి ఇప్పుడు పోయి ఏ విధంగా అడుగుతా అంటే మీ దేవుడు చేత కానివాడా, మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడా అని అడుగుతాడు కదా. అందుకనేసి లేదు, నేను మన దేవుని గురించి నేను ఇంత ఖచ్చితంగా మాట్లాడినాను కాబట్టి నేను ఆయన్ని అడగను, మన దేవుణ్ణే మనం వేడుకుందాం. ఒక విధంగా అంత గొప్ప దేవుడు మనకుంటే ఆఫ్టర్ ఆల్ రాస్తే ఏంటి అంత గొప్ప శక్తి గల దేవుడు నాకుండగా ఈయనతో మాట్లాడి సంప్రదించేది ఏంటి అనుకోవచ్చు ఎజ్రా. ఓకే. ఇంకా ఆ తర్వాత నెహెమ్యా బయలుదేరినప్పుడు నెహెమ్యా ఎస్కాట్ తో బయలుదేరి వస్తాడు. అంటే నెహెమ్యాకి తక్కువ ఉందా విశ్వాసం ఎజ్రా కంటే? కాదు. కానీ అడగటంలో తప్పేమి లేదు, అడగకపోవటంలో కూడా గొప్పేమీ లేదు. కానీ ఆ టైంలో దేవుడు ఏం చేయమంటున్నారో అది చేయాలి. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ ఎస్కాట్. ఎందుకంటే తర్వాత నెహెమ్యా తీసుకున్నాడు. ఇక్కడ ఎజ్రా స్పెసిఫిక్ గా somehow he had a deep sense that he should not ask the king for escort. క్రైస్తవ జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. కొన్నిసార్లు మన ఈగో ప్రాబ్లమ్స్ వల్ల, కొన్నిసార్లు ఇగ్నరెన్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ లో మనం ల్యాండ్ అవుతాము. దానికి ఫెయిత్ అనే ఇంకొక కలర్ వేయటానికి మనం ట్రై చేస్తాం. కానీ ఎజ్రా ఇక్కడ అట్లా చేయటం లేదు. హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గో విత్ దెమ్. He has complete trust in the Lord. ఎగ్జాక్ట్లీ అండి, కంప్లీట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఎజ్రా మైండ్ లో ఆ టైంలో ఏమి ఇంకా జరుగుతూ ఉండొచ్చు సుధాకర్ గారు, మీరు చెప్తారా? He had experienced God's protection and all that, So he knows that, what the Lord is doing, how he is guiding him and all that, So with that faith, with that hope and trusting in him, he is moving forward. Very, very good. Yeah. ఎందుకు ఈ విషయం మీద ఎంత ఇచ్చేస్తున్నానంటే లైఫ్ ఈజ్ ఏ జర్నీ. ఇలాంటి జర్నీలో మనం చాలా రకాలైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తాం. కొన్నిసార్లు ఫెయిత్ తో వెళ్లాల్సి ఉంటుంది. అంటే కంప్లీట్ గా అసలు వే ఏమి కనిపించదు, బట్ యూ హ్యావ్ టు గో. కొన్నిసార్లు కనిపిస్తుంది మార్గం. కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అడగాలా అడగొద్దా, చెయ్యాలా చేయొద్దా, ఏది కరెక్ట్ ఏమిటి, దట్ ఈస్ వేర్ వి రియల్లీ నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. టు బి ఆనెస్ట్, ఎస్కార్ట్ అడగటంలో తప్పేమి లేదు. ఒకవేళ అడిగితే కూడా కింగ్ ఇచ్చుండేవాడు. కానీ ఎజ్రాకి ఎందుకు అడగాలనిపించలేదు. ఇంకోటి, రాజు కూడా మరింత బంగారం ఎంత ఇచ్చి మరింతతో బయలుదేరి వెళ్తున్నారు కదా, మరి ఏంటి ఎజ్రా, మరి ఏమన్నా మీకు హెల్ప్ చేయాలని రాజు కూడా అడగలేదు. రాజు కూడా అడగనప్పుడు నేను వెళ్ళి మాకు ఇవ్వండి, దేవుని గురించి ఇన్ని గొప్ప విషయాలు చెప్పి మేము మరి క్షేమంగా వెళ్ళాలంటే మీ రక్షణ ఇవ్వండి అని అడగాలంటే నాకు అనిపించలేదు అని చెప్పేసి చాలా ఆనెస్ట్ గా చెప్తూ ఉన్నాడు ఎజ్రా. చాలాసార్లు మనకు కూడా లైఫ్ లో అడగకుండా మనం కొన్ని విషయాలు చేయలేము. కానీ కొన్నిసార్లు దేవుడు చెప్తాడు అడగొద్దని. యూ హ్యావ్ టు రియల్లీ టేక్ దట్ రౌట్ అండ్ గాడ్ ఈస్ దేర్ టు ప్రొటెక్ట్ యూ. ఇక్కడ ఎజ్రా నాట్ అవుట్ ఆఫ్ ప్రైడ్, నాట్ అవుట్ ఆఫ్ ఈగో. ఎందుకంటే ఆ తర్వాత ఎంతగా అందరి పాపాన్ని తన మీద వేసుకొని మేము ఎంతో సిగ్గు లేకుండా ప్రవర్తించేమని
దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుతాడు. చాలా హంబుల్ మ్యాన్ ఎజ్రా. అందరి పక్షాన కూడా కన్నీరు గార్చినటువంటి ఎజ్రాకి ఈగో ప్రాబ్లమ్స్, ప్రైడ్ ఉందని అనుకోవటానికి అసలు లేదు. అయితే ఇట్ ఈస్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ that had really made Ezra to undertake this journey. ఈ రోజున కరోనా పరిస్థితి చూస్తా ఉంటే నాకు అసలు క్లూ దొరకటలేదు. మరలా కరోనా గురించి ఎందుకు చెప్తున్నానంటే నా హృదయం ఎంత అంటే బద్దలవుతా ఉందో. ఐ జస్ట్ వాంట్ యూ టు అండర్స్టాండ్. నాదే కాదు, చాలా మంది హృదయాలు చాలా సమస్యలిపోయి ఉన్నాయి, చాలా దుఃఖపడతా ఉన్నాయి, చాలా వేదన చెందుతా ఉన్నాయి. అంటే ఎలా అసలు ఇది ఎండ్ అవబోతా ఉంది, హౌ ఈజ్ దిస్ సిచ్యుయేషన్, అంటే హౌ ఆర్ ద థింగ్స్ గోయింగ్ టు బి. కలకత్తా తర్వాత బాంబే, ఇలాంటి కలకత్తా కాదు బాంబే, ఎస్పెషల్లీ బాంబే ఇలాంటి ప్లేసెస్ లో అంబులెన్సెస్ లో 12 గంటలు హాస్పిటల్స్ బయట వెయిట్ చేస్తున్నారు. కెన్ యూ బిలీవ్ ఇట్? అంబులెన్స్ల్లో పేషెంట్లు వెయిట్ చేస్తా ఉన్నారు. మా కాంప్లెక్స్ లో కనీసం ఒక 10 ఫ్యామిలీస్ కంప్లీట్ గా కరోనాతో ఇదైపోయారు. ఒక డాక్టర్, ఆయన ఎండి, చాలా పెద్ద డాక్టర్, ఆయనకి కరోనా వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆయన భార్య కూడా వచ్చింది. ఆమె నిన్న మార్నింగ్ వెళ్తే యశోదాకి నిన్న ఈవినింగ్ పెట్టింది రూమ్ ఇవ్వడానికి. ఐ డోంట్ నో, ఇదే పరిస్థితి కనుక కంటిన్యూ అయిపోతే హౌ ద సిచ్యుయేషన్ ఈస్ గోయింగ్ టు బి. ఐ రియల్లీ డో నాట్ నో. ఐఎమ్ రియల్లీ వరీడ్, ఐఎమ్ రియల్లీ కన్సర్న్డ్, ఐఎమ్ రియల్లీ క్రయింగ్ అండ్ ఐఎమ్ రియల్లీ ప్రేయింగ్. ఈ భాగం నాకు ఎందుకో చాలా నాకు ఆదరణనిచ్చింది. వెల్, సమ్టైమ్స్ ఇన్ లైఫ్ వీ హ్యావ్ టు గో బై ఫెయిత్. ముందు ఫ్యూచర్, ముందు దారి ఏమీ పెద్దగా కనిపించటం లేదు, కానీ ఫెయిత్ రియల్లీ టేక్స్ us there. ఇట్ ఈస్ అల్టిమేట్లీ గాడ్ ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసుకోవాలి అనేది దేవుడు నిర్ణయిస్తారు. చాలా మంది సేవకులు ఫటాఫట వెళ్ళిపోతున్నారు. అది కూడా నాకు చాలా బాధగా ఉంది. హెబ్రోన్ లో 50% ఆఫ్ పీపుల్ ఆర్ టెస్టెడ్ పాజిటివ్ సిస్టర్స్. మిగిలిన వాళ్ళు చాలా భయంలో ఉన్నారు. ఎవరన్నా వచ్చి మమ్మల్ని ఇళ్లకు తీసుకెళ్తే బాగుండి, మేము ఇంట్లో ఉంటాం, ఇక్కడ ఉండలేకపోతున్నాం అంటున్నారు. ఆల్రెడీ 2 సిస్టర్స్, ఒకళ్ళు వెల్లూరులో, ఒకళ్ళు గాంధీ హాస్పిటల్లో చనిపోయారు. మా ఇంటి పక్కనే హెబ్రోన్ ఉంటుంది కాబట్టి ఐఎమ్ గ్రీవింగ్ సో మచ్ అబౌట్ ద హోల్ సిట్యుయేషన్. ఏంటి దేవుడు తన సేవకుల ప్రాణాన్ని కూడా కాపాడటం లేదేంటి? ఇంత కన్నీరు గారుస్తున్నా ఏం జరగటం లేదేంటి? అసలు ఏంటి ప్రభు సైలెంట్ గా ఉన్నారంటే ఎందుకంటే ఘోరమైన విషయాలు జరగబోతున్నాయి కాబట్టి ప్రభు ఏం మాట్లాడటం లేదా? మనం కొన్నిసార్లు పేరెంట్స్ ని చెప్పండి అని బలవంతం చేసినా కూడా ఏం చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏం జరగబోతుంది. చెప్తే మనం తట్టుకోలేమని చెప్పటం లేదా? I don't have any clue, dear brothers and sisters. I am really concerned, but at the same time, it is a journey and we have to undertake this journey. 3 దినాలు అక్కడ సమకూర్చి ఉపవాసంలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు. అందరూ కూడా మరి ఎవరెవరు వచ్చారు, ఏంటి, ఏ ఫ్యామిలీస్ నుంచి ఎవరెవరు వచ్చారు, మేబీ ఒకరినొకరు పరిచయం చేసుకుంటా ఉన్నారేమో, ఒకరినొకరు తెలుసుకుంటా ఉన్నారేమో. మరి బబులోన్లో చాలా ప్రదేశాల నుంచి కూడా అంతా వచ్చారు కాబట్టి మీరు ఏ ప్రదేశంలో నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ గోత్రం ఏంటి, మీ వంశం ఏంటి, మీరు ఎంతమంది వచ్చారు, ఇలా మాట్లాడుకుంటా ఉన్నారేమో. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మాట్లాడుకుంటున్నారు. దేవర్ ఫెలోషిప్పింగ్, దేవర్ ప్రేయింగ్, దేవర్ కన్ఫెసింగ్, దేవర్ వెయిటింగ్, దేవర్ ఎక్సైటెడ్, దేవర్ ఎఫ్రైడ్, దేవర్ ఆల్సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ టైంలో నాయకుడైనటువంటి ఎజ్రా ఒక ప్రముఖమైనటువంటి విషయాన్ని గమనించాడు. ఏమిటి అంటే అక్కడ లేవీలు లేరు అన్నటువంటి విషయం అర్థమైంది. అది ఒక సమస్య. ఈ గొప్ప ప్రయాణం ప్రారంభించడంలోను తర్వాత కొనసాగించడంలోను ఎజ్రా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యను ఎజ్రా ఎలా పరిష్కరించాడు అనేది కనుక మనం చూస్తే, అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడు ఒక్కడును నాకు కనబడలేదు. ఇట్ ఈస్ అలార్మింగ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే డేంజర్ బెల్స్ అన్నమాట. లేవీయులు ఒక్కళ్ళు కూడా కనిపించలేదంట. ఎందుకు కనిపించలేదు? ఎందుకు లేవీయులు ఒక్కళ్ళు కూడా లేరు? ఈ గొప్ప ప్రయాణంలో లేవీల పాత్ర ఏంటి? లేవీల సంఖ్య తగ్గిపోవటానికి కారణం ఏంటి? అసలు లేవీలు లేరా, లేకపోతే ఉన్నా రాలేదా? తర్వాత ఎందుకు రాలేదు? కారణాలు ఏమై ఉండొచ్చు? ఇది మనం ప్రధానంగా ఆలోచిద్దాం. ఈ గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించడం కోసం చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాడు. వాటిలో ఇది ప్రధానమైన సవాల్ అని చెప్పేసి అనుకుంటున్నాను. లేవీలు లేకుండా ముందుకు మనం కదలలేము అని చెప్పేసి ఎజ్రా భావించాడు. ఎందుకని?
సింపుల్ క్వశ్చన్ తో మొదలు పెడదాము. లేవీలు ఎందుకు రాలేదు? సిస్టర్, నెహెమియా గ్రంథంలో చివరి అధ్యాయంలో ఉంటది కదండి, ఆయన లెక్క చూడగా అని ఉంటది. అంటే సిస్టర్ ఇప్పుడు యాక్చువల్ గా నెహెమియానేమో థర్డ్ ఇదండి, ఎజ్రానేమో సెకండ్ అన్నమాట. మొట్టమొదటేమో యెరుబ్బాబెలు, అంటే ఇంకా అంతవరకు మనం రాలేదు, అది ఫ్యూచర్ ఇది అనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏమో జెరుబ్బాబెలు, దాంతో పాటు వచ్చారు. తర్వాత ఎజ్రా నాయకత్వంలో వస్తున్నారనమాట. ఈ పర్టికులర్ ఫేజ్ లో సెకండ్ ఇదిలో ఒక్కళ్ళు కూడా లేవీలు రాలేదు. ఎందుకని రాలేదు లేవీలు? అంటే ఉన్నారా లేవీలు? ఉంటారు కానీ అన్యుల్ని వివాహాలు చేసుకొని, అది యెరూషలేముకి వచ్చిన తర్వాత అండి. ఇప్పుడు ఇంకా బబులోన్ లో ఉన్న లేవీల గురించి మనం మాట్లాడుతున్నాం. బబులోన్ లోనే లేవీలు ఇంకా ఉన్నారు, ఉన్నా కూడా రాలేదు. ఒకసారి మనం చదువుదామా? ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 15 నుంచి చదువుదామండి. ఎజ్రా గ్రంథం 8:15. నేను అహవా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చి తిని, అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీడొకడును నాకు కనబడలేదు. అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు, అరియేలు, షెమయ, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జకర్యా, మెషుల్లాము అను వారిని ఉపదేశకులకు యయారీబు, ఎల్నాతానులను నంపించి కాసిప్యా అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్దకు వారిని పంపి, మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతనీలతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పి తిని. ఇది కొంచెం ఆలోచించండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు రాలేదు లేవీయులు? ఉన్నారు లేవీయులు బబులోనులో, కానీ వాళ్ళు వారు రాలేదు కాబట్టి ఏం చేశాడు ఎజ్రా? కాసిప్యా అనే స్థలానికి అధికారిని పంపించి ఉంటున్నారు. అప్పుడు నేను పెద్దలైన అని ఉంటది, అంటే ఎల్డర్స్ ఒక 12 మందిని పంపించాడు. మరలా ఇక్కడ ఎల్డర్స్ రోల్ చూడండి. ఎవరు ఈ ఎల్డర్స్? ఎలియేజరు, అరియేలు, షమాయ, ఎల్నాతాను, యారీబు, మళ్ళా ఎల్నాతాను, నాతాను, జకరియా, మెషుల్లాము. తర్వాత ఉపదేశకులు అంటే ఎవరండి వీళ్ళు? యాజకులు. ఉపదేశకులు అంటే టీచర్స్, ఉపదేశం చేసేవాళ్ళు అంటే టీచర్స్. ఎజ్రా లాగా బోధకులు అన్నమాట. ఎల్డర్స్, టీచర్స్, వాళ్ళందరినీ కూడా పిలిచి, ఇదిగో చూడండి ఇక్కడ ఎవ్వరు కూడా లేవీలు లేరు అని చెప్పి వారిని ఎక్కడికి పంపించారట? ఒక స్థలానికి పంపించారంట. ఏ స్థలం అది? కాసిప్యా. అక్కడ ఎవరున్నారు? ఇద్దో అని ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? అధికారి అంట. కాసిప్యా అనే స్థలంలో ఇద్దో అనే అధికారి ఉన్నాడు అనమాట. ఆయన దగ్గర చాలా మంది లేవీలు ఉన్నారు. అక్కడికి ఏమని వర్తమానం పంపాడంటే, మా దేవుని మందిరమునకును పరిచారకులను మా యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోను అతని బంధువులైన నెతనీయులతోను. ఈ ఇద్దో దగ్గర చాలా మంది నెతనీయులు అంటే ఈ టెంపుల్ సర్వెంట్స్ వీళ్ళంతా ఉన్నారనమాట. చెప్పవలసిన మాటలు వారికి తెలియజెప్పితిని. అప్పుడు ఏం జరిగింది? మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని, షెరెబ్యాను, అతని కుమారులను, సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. వీరంతా యాజకులు, 18 మంది యాజకులు. ఇంకా ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు. ఆ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. సో ఇక్కడ లేవీయుల్ని తీసుకొని రావటం జరిగింది. అసలు ఈ ప్రయాణంలో లేవీయుల పాత్ర ఏంటని అనుకుంటున్నారు? ఎందుకు ఇంపార్టెంట్ లేవీయులు? ఎందుకు ఇంపార్టెంట్? లేవీయుల్ని చూసి సంఖ్య తగ్గిపోయింది, లేదు అసలు లేవీయులు అని చెప్పేసి ఆగిపోయాడు. ముందుకు వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకని? మందసం దగ్గర పనిచేసేది వీళ్ళే కదండి. మందసం దగ్గర పనిచేసేది వీళ్ళే. ఇంకా మందసం మోసుకొని వచ్చేది వీళ్ళే. Levites did not join because they had inferiority complex.
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. ఎవరండి వాళ్ళు? When they compare to priests, they have some inferiority complex. అంటే మేమంతా మోయటం ఈ పనులే కదా మేము చేసేది, కట్టెలు మోయటం, నీళ్లు మోయటం, మందిరంలో మీనియేచర్ జాబ్స్ అన్ని చేయటం, ఇంకా ఇక్కడ ఇంత మంచి పొజిషన్స్ వదులుకొని అక్కడికి ఏం వెళ్తాంలే అనుకున్నారంటారా? అదేనా సుధాకర్ గారు మీరు చెప్పేది? Yeah, when compared to the priests, they felt they are inferior to them, అంటే యాజకులు, లేవీలు రెండు కేటగిరీస్ మనం చూస్తాము. యాజకులేమో అర్పణ బలులు అర్పించే వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళేమో దేవుని మందసము తర్వాత దానికి సంబంధించినటువంటి పరిచర్య జరిగించేవాళ్ళు. ఓకే, ఇంకా ఏమైనా కారణాలు ఉంటాయి? వీళ్ళలో పాటలు పాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా లేవీలే కదండి పాటలంతా పాడేది, గాయకులు. లేవీలే పాటలంతా కూడా పాడేది. వాయిద్యం వాయించే వాళ్ళు వాళ్ళే. వాయిద్యం వాయించే వాళ్ళు కూడా వాళ్ళే. కాబట్టి వీళ్ళ పని ఎక్కువ ఉంది. ఇప్పుడు లేవీ గోత్రంలో యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. యాజకుడు, ప్రధాన యాజకుడు, ఆ తర్వాత లేవీలు. ప్రధాన యాజకుడు తెలుసు, టెంపుల్ అంతా కూడా ఆయన ఇదిలో ఉంటుంది. యాజకులు వాళ్ళ క్రమం చొప్పున వీళ్ళు అర్పణలు అర్పిస్తారు. మిగిలిన లేవీలు ఏం చేస్తారు? చాలా రకాలైనటువంటి పనులు చేస్తారు. కట్టెలు, తర్వాత నీళ్లు, ఆ తర్వాత క్లీనింగ్, అర్పణలను బలులను తయారు చేయటం, మొయ్యటము, ఇవన్నీ కూడా చేసే పనులు మిగిలినటువంటి లేవీలు చేస్తారు. లేవీల పాత్ర ఏమిటి అనేది కనుక మనం చూస్తే, ఇప్పుడు ఎజ్రా ఎందుకు అక్కడ ఆగిపోయాడు అంటే, యెహోవాకు ప్రతిష్ఠించినటువంటి అర్పణలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఏంటవి? చాలా బంగారం, వెండి వచ్చింది. అవునండి, యెహోవాకు అర్పించినటువంటి చాలా ఇవి ఉన్నాయి కదా ఇక్కడ. బంగారములు, చాలా ఉన్నాయి. తీర్చార్పణలు, అవన్నీ కూడా ఎవరు మొయ్యాలి? లేవీలే చేయాలి, లేవీలే మొయ్యాలి. అందుకోసమనే ఎజ్రా ఆగిపోయాడు. చూడండి, ఎజ్రాలో వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠించబడిన వారు, పాత్రలను ప్రతిష్ఠితములైనవి, ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదుల్లో యాజకుల యొక్కయు, లేవీల యొక్కయు, ఇశ్రాయేలీయుల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని. దేవుని మందిరానికి సంబంధించినటువంటి ఉపకరణాలన్నిటిని కూడా ఎవరు కాపాడాలి? లేవీలే కాపాడాలి. ఎవరు మొయ్యాలి? లేవీలే మొయ్యాలి. అక్కడ ఎవరు లేరు లేవీలు. ఇక్కడేమో చాలా విస్తారమైనటువంటి బంగారం, వెండి దేవుని పరిచర్య కోసం వీళ్ళు ఇవ్వటం జరిగింది. అందుకోసమనే ఎజ్రా ఆగిపోయాడు. లేవీల సంఖ్య తగ్గిపోవటానికి ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? వీళ్ళకి వాళ్ళు చేయబోయే జాబ్ అంత అట్రాక్టివ్ గా అనిపించలేదు, ఇంత రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడలేదు. తర్వాత మంచి ఫ్యూచర్ ని విడిచిపెట్టుకొని అన్నోన్ ఫ్యూచర్ లోకి ఏం వెళ్తాంలే అనుకున్నారు. ఇంకా ఏమైనా ఉన్నాయా? అసలు వాళ్ళ యొక్క ట్రైబ్ ఎందుకు ఉనికిలోకి వచ్చింది? 12 గోత్రాల్లో దేవుడు ఏమన్నాడంటే, లేవీల్ని మీరు నా సొత్తు, మీకు స్వాస్థ్యం నేనే, మీకు ఏమీ స్వాస్థ్యము ఉండదు. మోషే ధర్మశాస్త్రం వలనండి. ఏంటండి? మోషే ధర్మశాస్త్రంలో లేవీయుల యొక్క పాత్ర ఉంది కదా. ఉంది. యెహోవా దేవుడే వారి సొత్తు. అది అంటే వాళ్ళ కాలు ఎంత గొప్పది అర్థం కాలేదండి. రెండోది ఏంటంటే, మేము అక్కడికి వెళ్ళినా మాకేమీ స్వాస్థ్యం లేదు కదా, ఏదో లేవీల్ టౌన్స్ తప్ప. తర్వాత అక్కడికి వెళ్ళినా మేము చేసే జాబ్ పెద్ద అట్రాక్టివ్ ఏమి కాదు కదా. కానీ అన్నిటికంటే మించి అసలు దేవుని పరిచారకులు వీళ్ళు అన్నటువంటి విషయం మర్చిపోయారు. 12 ట్రైబ్స్ లో దేవుడు మమ్మల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని, మీరు నా స్వాస్థ్యము, మీరు నా సొత్తు, మీరు నా పరిచారకులు అని దేవుడు మాకు ఈ గొప్ప ఆధిక్యత ఇచ్చాడు అన్నటువంటి విషయం మర్చిపోయారు. ఏమంటారు? ఒప్పుకుంటారా మీరు?
అవునండి. 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని, మీరు నా పరిచారకులు, మీరు నాకు ధూపం వేస్తారు, మీరు నా పరిశుద్ధ ఉపకరణాలను మోస్తారు, మీరు పరిశుద్ధ అలంకారాలు ధరించుకుంటారు, నేనే మీ స్వాస్థ్యము, మీకు వేరే ఏ స్వాస్థ్యం లేదని దేవుడు ఇంత స్పెషల్ గా లేవిని హత్తుకుంటే, లేవి మాత్రం హత్తుకోలేకపోయాడు దేవుడు. లేవీల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. అది కరెక్టే అంటారా ఈ రోజుల్లో కూడా? తప్పకుండానండి. యా, ఒక విధంగా కరెక్టేనండి. ఇంకొక విధంగా నేను ఒకటి చెప్తాను. పౌలు గారు ఏమంటారంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అంట. ఈ రోజున చాలా మంది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సేవ అయితే లాభం అని సేవకు వస్తున్నారు. పౌలు గారేమో చావైతే లాభం అని అంటే, ఈ రోజున సింపుల్ గా ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నది ఏంటంటే ఒక చర్చ్ పెట్టడం. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అసలు దేవుని కాలు, దాని కమిట్మెంట్, దాని యొక్క కాస్ట్, వీటన్నిటికీ సిద్ధపడి ప్రజలు చేస్తున్నారని అనుకోవట్లేదు. నిజంగా దేవుని చిత్తానుసారంగా దేవుని పిలుపునందుకొని దేవుడు చెప్పినట్లుగా వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య మాత్రం చాలా తక్కువే అవుతుందని చెప్పేసి నేను భావిస్తాను. ఆన్ వన్ హ్యాండ్ యూ హ్యావ్ సో మచ్, బట్ అట్ ద సేమ్ టైం జెన్యూన్ గా కనుక చూస్తే సో లెస్. పరిచర్యను లాభ సాధనంగా వాడుకునేది ఒక వర్గం అయితే, అసలు దేవుడు పిలుపున్నా కూడా దాని గురించి పట్టించుకోకుండా దాని గురించి చాలా మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక టైప్ చేస్తున్నారు. ఏది ఏమైనా లేవీల సంఖ్య తగ్గిపోవటానికి కారణాలు ఏంటి అని చూసినప్పుడు, జూయిష్ ఓరల్ ట్రెడిషన్ నుంచి ఒక చిన్న క్లూ నాకు దొరికింది. ఏంటంటే, యెరూషలేంలో వాళ్ళు రావటానికి మునుపు బబులోను నదుల దగ్గర కూర్చున్నప్పుడు, బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్ అనే ఒక ఫేమస్ సాంగ్ ఉంది. బబులోను నదుల దగ్గర మేము కూర్చున్నప్పుడు మమ్మల్ని చెరపట్టుకున్న వాళ్ళు సియోను గీతాల్లో ఒకటి మమ్మల్ని పాడమంటే మేము పాడమని వాళ్ళు అంటారు అన్నమాట. వాళ్ళంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, బబులోను చెరలోనికి తీసుకెళ్తున్న వాళ్ళు వాళ్ళ ఫింగర్స్ నరికేశారండి. అందుకోసమని చాలా మంది అసలు వాద్యాలు వాయించడానికి కూడా లేకుండా అయిపోయారు అన్నమాట. దిస్ వి సీ ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్ లో మనం చూస్తాం అన్నమాట. మేబీ సమ్ లీవైట్స్ వర్ మేడ్ లైక్ దట్, సో దే డిడ్ నాట్ హ్యావ్ ద స్కిల్ టు క్యారీ ఆన్ దిస్ వర్క్. అందుకోసమని కూడా కొంతమంది ఆగిపోయి ఉంటారు. లేదా వాళ్ళకి పెద్ద స్వాస్థ్యం ఏమీ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళినా ఏమి మనకు బెటర్ లేదు కదా అనుకుని ఉంటారు. అసలు ఒక ట్రైబ్ గా వాళ్ళు ఎందుకు ఉనికిలోనికి వచ్చారు అన్నటువంటి విషయాన్ని, లార్జర్ పర్స్పెక్టివ్ ని మర్చిపోయి ఉంటారు. డేంజర్స్ ని మరి మనం ఏం ఫేస్ చేస్తాంలే అనుకుని ఉంటారు. దేవుని మందిరం అంటే ఉన్న ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది. దేవుని మందిరంలో చేయాల్సినటువంటి పని మీద ఆసక్తి పోయి ఉంటుంది. ఇవన్నీ కూడా మనందరి జీవితాల్లో సాధ్యం. న్యూ టెస్టిమెంట్ ఇదిలో ఆయన సేవోపకరణాలు మోయాల్సిన వాళ్ళం మనం, ఆయన పరిచర్య జరిగించాల్సిన మనం. న్యూ జనరేషన్ ఆఫ్ ప్రీస్ట్స్ అండ్ లీవైట్స్ ఎవరు అంటే మనమే. రాజులైనటువంటి యాజక సమూహం ఎవరు అంటే మనం. హౌ మెనీ ఆఫ్ us ఆర్ రియల్లీ మోటివేటెడ్ టు క్యారీ ఆన్ ద మినిస్ట్రీ విత్ ప్యాషన్ అండ్ విత్ విషన్? పరిస్థితులన్నీ బాగుంటేనే మనం చేయటం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా మనం ఏ విధంగా చేయగలుగుతాం? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవద్దు అని సొలొమోను జ్ఞాని చెప్పి ఏమంటాడంటే, పాదచారులే నిన్ను అలసిపోయేటట్లు చేస్తే ఇంకా రౌతులతో నువ్వేం పరిగెత్తుతావు అన్నాడు. మామూలుగా నడిచే వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడే నువ్వు చాలా అలసిపోయినట్లు ఫీల్ అయితే, ఇక రౌతులతో అంటే గుర్రాల మీద అశ్వాల మీద వెళ్లే వాళ్ళతో నువ్వేం కలిసి పరిగెత్తుతావు. పరిస్థితులన్నీ మంచిగా ఉన్నప్పుడే మనం దేవుని పరిచర్యకి ఇంత కష్టపడతా ఉంటే, అసలు పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాము? లెట్ us థింక్ అబౌట్ దీస్ లీవైట్స్. ఒక ట్రైబ్ గా వాళ్ళు ఉనికిలోనికి వచ్చింది ఒక స్పెసిఫిక్ పర్పస్ తో. దేవుడు వాళ్ళని హత్తుకున్నాడు. మీరు నా స్వాస్థ్యం అన్నారు, మీరు నా సొత్తు అన్నారు, నా మందిరంలో మీరే సేవ చేయాలన్నారు, నా ఉపకరణాలను మీరే మోయాలన్నారు, మీకు ఇంకే స్వాస్థ్యం అక్కర్లేదు, నేనే మీ స్వాస్థ్యం. అంత గొప్ప కృప పొందుకొని, అంత గొప్ప ఆధిక్యత పొందుకున్నటువంటి లేవీలు అసలు ప్యాషన్ లేదే, మోటివేషన్ లేదే, మిషన్ మర్చిపోయారే, వెళ్దామంటే ఒక్కళ్ళు కూడా లేరే. వాళ్ళని చూసుకొని ఎజ్రా చాలా ఆశ్చర్యపోయి ఒక్కళ్ళు కూడా లేడని చెప్పడం చాలా అలార్మింగ్ స్టేట్మెంట్. మళ్ళా కాసిప్యా దగ్గరికి మనుషులను పంపించి ఇద్దోతో మాట్లాడి ఆ టెంపుల్ సర్వెంట్స్, ఆ తర్వాత మరి ఇంకా కొంతమందిని తీసుకొని రావటం. కనుక నేను యాజకుల్లో నుంచి ప్రధానులైన 12 మందిని, వీరు బంధువుల్లో 10 మందిని ఏర్పరిచి పంపిస్తే, మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయంలోను రాజును అతని మంత్రులను
అధిపతులను అక్కడ ఉన్న ఇశ్రాయేలీలందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారముల ఉపకరణములను తూచి వారికి అప్పగించింది. ఒక విధంగా అన్యులైనటువంటి వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు చేస్తా ఉంటే రాజు గాని, మంత్రులు గాని, అధిపతులు గాని, ఇంకా బబులోనులో మిగిలిపోయినటువంటి ఇశ్రాయేలీలు గాని వాళ్ళు తీసుకొచ్చిస్తా ఉంటే వాటిని మోసేవాళ్ళు లేరండి లేవీలు. పరిచర్యకి ఇవ్వటానికి చాలా మంది ఇష్టంగా ఉన్నారు, కానీ యథార్థంగా పరిచర్య చేసేవాళ్ళు లేరు. పంపించడానికి చాలా మంది ఇష్టంగా ఉన్నారు, కానీ వెళ్ళేవాళ్ళు ఎవరు? చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. ఎజ్రాకు చాలా దుఃఖం కలిగింది, చాలా ఆశ్చర్యపోయాడు, చాలా బాధ చెందాడు. అరే, ఇంత విస్తారమైనటువంటి ప్రతిష్ఠితమైనటువంటి యెహోవా కోసం ప్రతిష్ఠించబడినటువంటి ఉంటే వీటిని మోసే యాజకులే లేరా, ఈ ఉపకరణాలను మోసే యాజకులే లేరా అని చెప్పేసి కాసిప్యా దగ్గరికి పంపించడం మనం చూస్తాము. అప్పుడు వచ్చి ఏమంటున్నారు చూడండి, వారి చేతికి అప్పగించి మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, మీరు మొట్టమొదటిగా ప్రతిష్ఠించబడిన వారు, ఎందుకంటే మీ గోత్రం, మీ తెగ, మీ వంశం లేవి వంశం, ఎందుకంటే యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి వాళ్ళు. ఇవి కూడా ప్రతిష్ఠితమైనవి, ఎందుకంటే యెహోవా కోసం వాళ్ళు ఇచ్చారు కాబట్టి వీటిని మీరు చాలా జాగ్రత్తగా తీసుకొని రండి. ఈ భాగంలో కనుక మనం చూస్తే వాటిని తూచి అని చెప్పేసి ఉంటది అనమాట. అంటే నంబర్ ఎంతో ఉంది, ఆ తర్వాత వెయిట్ ఎంతో ఉందో, వెయిట్ ఎంత ఉంది, నంబర్ అండ్ వెయిట్, క్వాలిటీ అంటే క్వాంటిటీ అండ్ ఆల్సో నంబర్, సంఖ్య మరియు వాటి యొక్క భారం, తులం లేదా వెయిట్, అది కూడా ఇచ్చి భద్రముగా ఉంచునని వారితో చెప్తుంది. ప్రయాణంలో చాలా డేంజర్స్ ఉన్నాయి, ప్రయాణంలో చాలా ఉన్నాయి, బయట నుంచి రావచ్చు, మీలో కూడా ఒకవేళ దురాశ కలగొచ్చాము ఆకాను కలిగినట్లు. అందుకని తూచి లెక్కబెట్టి వాటి వెయిట్ ఎంతో కూడా ఇచ్చి మొత్తాన్ని లేవీలకు అప్పగించడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న, లేవీలకు అప్పగించవలసినటువంటి ఎజ్రా అప్పగించినటువంటి బాధ్యతలు ఏంటి, వారు దానిని ఏ రీతిగా నిర్వర్తించారు? లేవీలకు ఎజ్రా అప్పగించిన బాధ్యత ఏంటి, ఈ ప్రయాణంలో వారు దానిని ఏ విధంగా నిర్వర్తించారు? ఇది టెక్స్ట్ లోనే ఉంది, సింపుల్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పాలి, మీరు చెప్పవచ్చు. చెప్తా, లేవీలకు అప్పగించబడిన బాధ్యత ఏంటి? లేవీలకు అప్పగించిన బాధ్యత. దేవుని మందిరం కోసం అన్యులు ఇచ్చినటువంటి ఉపకరణాలు, వాటన్నిటిని కూడా ప్రతిష్ఠించి అవి మరి లేవీలకు అప్పగించబడింది. వారు ఏం చేయాలి? దాన్ని మొయ్యాలి. వారి ప్రయాణం అంతట్లో కూడా వాళ్ళు దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. కాపాడిన తర్వాత ఏం చేయాలి? యెరూషలేముకు తీసుకొచ్చి అక్కడ అప్పగించాలి. అది లేవీలకు అప్పగించబడిన బాధ్యత. వారు చేశారు, అలాగే చేశారు. అక్కడికి వచ్చిన తర్వాత మనం కనుక చూస్తే మొత్తం లెక్క చూశారు, వెయిట్ కూడా చూశారు. ఇవన్నీ కూడా మరి మందిరంలో ఉన్నటువంటి ఊరియా కుమారుడైన మెరేమోతు అప్పుడు ప్రధాన యాజకుడు అయి ఉంటాడు. ఇవన్నీ కూడా తూనిక వేయబడెను. అతనితో కూడా ఫీనెహాసు కుమారుడైనటువంటి ఎలియజరు ఉండెను. వీరిలో లేవీలైన యెషూవ కుమారుడైన యోజాబాదు, బిన్నూయి కుమారుడైన నోవాద్యాయ్ కూడా ఉండిరి. సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను, సంఖ్య అంటే నంబరు, తర్వాత వాటి వెయిట్, అన్నింటినీ సరిచూచిన తర్వాత వాటి ఎత్తు ఎంత అయినది లెక్కల్లో వ్రాసిరి. ఇన్నిసార్లు ఎందుకుంది లెక్కలో, వెయిట్, క్వాంటిటీ, నంబరు, ఇంత బాగా మెటిక్యులస్ గా ఎజ్రా ఎందుకు ఇట్లా ప్లాన్ చేసి? వీటన్నిటిని బట్టి పరిచర్యలో ఉన్నటువంటి మనకు ఏమర్థమవుతుంది? దేవుడు మనకు అప్పగించబడింది ఏంటి, దేవుని ద్వారా మనకు అప్పగించబడింది ఏంటి, మనం ఏం చేయాలి? అకౌంటబిలిటీ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం, అవునా? ఏదో వచ్చేసి అంతా మూటలు కట్టేసేసేసి వీళ్ళ మీద వేసేద్దాం, మోసుకొస్తారు అంటే దారిలో ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో ఎవరికి తెలుసు? బాధ్యత కలిగి ఉండాలి, బాధ్యత ఉండాలి. ఇంకా
అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. చాలా సార్లు పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళకు ఈ అకౌంటబిలిటీ అనేది ఉండలేదు. దేవుడు లెక్క అడుగుతాడన్న భయం ఉండటం లేదు. విశ్వాసులకి ఉండలేదు, సేవకులకి ఉండలేదు, పాస్టర్స్ కి ఉండలేదు, కమిటీస్ కి ఉండలేదు, విశ్వాసులకి ఉండలేదు. ఏడు సార్లు 8 సార్లు ఉందన్నమాట. వెయిట్ తూచి అని. I think we have a very important lesson here. చాలా ప్రధానమైనటువంటి పాఠాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఈ రోజున నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, మరి ఎందుకనో మరి ఫ్లోర్ నుంచి కాంట్రిబ్యూషన్ తక్కువగా వస్తా ఉంది. క్వశ్చన్స్ టఫ్ గా ఉన్నాయా, లేకపోతే మన నంబర్ ఇవాళ ఏమైనా తక్కువగా ఉందా? So, question. Yes, Andy. Ante ee Levites attitude. Now, if you look at the present situation, I'm talking about USA. 9/11 tarvata, people started flocking to the church. After 6 months to 1 year, that's it. They fizzled out and not going. Mali 2008 lo economy collapse అయింది. ఆ టైంలో మళ్ళా చర్చ్కి రావటం మొదలెసారు. మళ్ళా ఎకానమీ కొద్దిగా దైపోయిన తర్వాత మళ్ళా సమ్ పీపుల్ స్టాప్ కమింగ్ గోయింగ్ టు ద చర్చ్. ఇప్పుడు పాండమిక్ టైంలో సో మెనీ పాస్టర్స్ ఆర్ వరీడ్ దట్ పీపుల్ ఆర్ యూస్డ్ టు జూమ్ మీటింగ్స్, జూమ్ వర్షిప్. దే ఆర్ డౌట్ఫుల్ వెదర్ పీపుల్ విల్ కమ్ బ్యాక్ టు ద చర్చ్. సో I feel there is something going on. అంటే మీరు అకౌంటబిలిటీ ఎన్ని విషయాలు చూస్తుంటే some kind of spirit, that people are influenced by antichrist spirit or whatever, the people are losing complete interest in. అంటే ఎట్లా అంటే ఏంటి, అవసరం వచ్చినప్పుడే దేవుడు కనపడతాడు, లేకపోతే లేదన్నట్టు ఆ attitude డెవలప్ చేసుకున్నారు అనమాట. I don't know why. So I think it's a worldwide phenomenon, or I don't know whether it's happening only in India. I don't understand. But there is it's been happening. It started 2025. That is very true, brother. అంటే దేర్ ఆర్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తాను. ఈ పాండమిక్ ముందు చర్చెస్ అన్ని కూడా మెయింటెనెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయినాయి, మిషనరీ మోడ్ దాటిపోయి. చర్చెస్ సెండింగ్ కెపాసిటీ గురించి కాదు కానీ సీటింగ్ కెపాసిటీ గురించి బోస్టింగ్ చేయటం మొదలుపెట్టింది. వీ హ్యావ్ 10,000 కెపాసిటీ చర్చ్, 20,000 కెపాసిటీ చర్చ్, 25,000 కెపాసిటీ చర్చ్. చర్చ్ ఏమని చెప్పారంటే, మీరు యు గో అవుట్, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమంటే మనం కంఫర్టబుల్ గా చర్చిలో కూర్చుకొని మీరు రండి ఇక్కడ కంటే. ఈ రోజున పెద్ద పెద్ద చర్చెస్ అన్ని ఏమైపోయినాయండి? దే ఆర్ జస్ట్ కంప్లీట్లీ క్లోజ్డ్. అండ్ ఇదే కనుక పాండమిక్ ఇంకా కొంతకాలం కంటిన్యూ అయితే, వీ డు నాట్ నో హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి. మనం కట్టుకున్న పెద్ద పెద్ద మ్యాన్షన్స్ అన్ని ఏమవుతాయి? ఇంత జరిగినా కూడా ఇంకా పీపుల్ ఇండియాలో మేము 25,000 మందిని బట్టి ఇంత చర్చి ఇన్ని కోట్లు పెట్టి కట్టబోతున్నాం, మీరు విరాళాలు ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. పీపుల్ ఆర్ ప్లానింగ్ టు బిగ్ చర్చెస్ అన్నమాట. కట్టాల్సింది దేవుని ఇంటిని, దేవుని ప్రజల్ని. వాటిని మనం పక్కన పెట్టేసేసి ఏం కడతా ఉన్నామంటే బిల్డింగ్లు కడతా ఉన్నాం. ఇప్పుడు బిల్డింగ్లు ఖాళీ అయిపోయినాయి. ఈ చర్చ్ అంతా కూడా www ఆన్లైన్ వచ్చేసింది. అసలు చాలా క్రిస్ క్రాసింగ్ జరుగుతుంది. అసలు అంటే వేర్ ఈజ్ చర్చ్ అంటే యూ హ్యావ్ టు గివ్ మెనీ డెఫినేషన్స్. కొన్ని అసెంబ్లీస్ లో, కొన్ని బ్యాక్గ్రౌండ్స్ లో అసలు వాళ్ళ చర్చ్ తప్ప వేరే చర్చ్ అటెండ్ అయితే వెళ్ళేసినట్టు చూసేవాళ్ళు మిగిలిన వాళ్ళని. ఈ రోజున హౌ ఆర్ దే ఏబుల్ టు కంట్రోల్ దెమ్? హౌ ఆర్ దే గోయింగ్ టు కంట్రోల్? దే కెనాట్. ఐ థింక్ దిస్ ఈస్ ద టైమ్ దట్ రియల్ చర్చ్ విల్ కమ్ అవుట్. ఈ పాండమిక్ లో నుంచి, మోస్ట్ ట్రబుల్డ్ సిచ్యుయేషన్స్ లో నుంచి, I think God is going to bring something new, something very different
that we have even never heard of. I don't know. ఇక్కడ కార్పొరేట్ ఆఫీసెస్ గోస్ట్ హోమ్స్ అయిపోయినాయి. పెద్ద కంపెనీస్ మీరు గచ్చిబౌలి కనుక వెళ్ళి చూస్తే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఆల్ ద బిల్డింగ్స్ ఆర్ ఎంప్టీ. దే ఆర్ లైక్ గోస్ట్ హోమ్స్. గూగుల్ అయితే ఇక నెక్స్ట్ 2 years కి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పేసింది. మైక్రోసాఫ్ట్ కూడా అంతే చెప్పేశారు. ఇక్కడ ఇండియాలో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేస్తున్నారు. 10th కూడా క్యాన్సిల్ అయిపోయింది. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అసలు ఏం ఎగ్జామ్స్ లేకుండానే ప్రమోషన్ అంటున్నారు. వీ డు నాట్ నో. ఇన్స్టిట్యూషన్స్ ఖాళీగా ఉన్నాయి, కాలేజెస్, తర్వాత క్లాస్ రూమ్స్, కార్పొరేట్ ఆఫీసెస్, చర్చెస్ అన్ని ఖాళీ అయిపోయి. వాట్ ఈస్ గాడ్ కమ్యూనికేటింగ్ టు us? What is God asking us to understand and make out of these situations? I think we have to be very attentive. దేవుడు సైలెంట్ గా ఉన్నారంటే మనం చాలా డీప్ గా ఆలోచించాలని అనుకుంటున్నాను, చాలా సీరియస్ గా థింక్ చేయాలని అనుకుంటున్నాను. దేవా, వాట్ డైరెక్షన్ డూ యూ గివ్ ఫర్ అస్? అమెరికాలో గనక అంటే ఎవరికి వీసా వస్తుంది, అది లాటరీ వేసి తీస్తారంట కదా, అట్లా ఎట్లా ఉందంటే ఈ పాండమిక్ లో దేవుడు ఎవరిని తీసుకెళ్తారు, ఎవరు ఉంచుతున్నారో కూడా భూమి మీద అర్థం కావట్లేదు. అసలు నెక్స్ట్ ఇదిలో నాకేమైనా వస్తుందా, నెక్స్ట్ ఇదిలో ఎంతమంది ఉంటారు, ఎవరు ఉంటారు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు రియల్లీ మేక్అవుట్ ఎనీ సెన్స్. ఈ వీక్ లో ఎంతో మంది దైవ సేవకులు వెళ్ళిపోయారు. వాట్ ఈస్ గాడ్ కమ్యూనికేటింగ్ టు us? దేవుడు ఏమి మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఈ టైంలో అసలు ఎలా బ్రతకాలి, ఎలా పరిచర్య జరిగించాలి, ఎలా ఫ్యూచర్ని ఎన్విజన్ చేయాలి, ఎలా దేవుడు మనకి ఇచ్చిన చర్చ్ నడిపించాలి. అసలు ముందు మనలో ఉన్నటువంటి ఈ యొక్క రెస్ట్లెస్నెస్, ఈ యొక్క బాధ, ఈ యొక్క అంటే పెయిన్, వీటన్నిటిని ప్రభు సన్నిధిలో పెట్టి ఒక డైరెక్షన్ ప్రభు నుంచి ఎట్లా పొందుకోవాలి. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఐఎమ్ రియల్లీ స్ట్రగ్లింగ్ విత్ అండ్ ఆనెస్ట్లీ స్ట్రగ్లింగ్. దేవుని పరిచర్య కోసం ప్రతిష్ఠించబడినటువంటి లేవీల మీద ఇంకా ప్రత్యేకమైన బాధ్యత. దే ఆర్ ద వన్స్ హూ ఆర్ సపోజ్ టు గివ్ డైరెక్షన్ టు ద పీపుల్. They are the ones who are going to give, comfort to the people. ఈ పాండమిక్ ముందంతా చాలా రకాలైనటువంటి ఏమన్నాలి, జిమ్మిక్కులు, గారడీలు, తమాషాలు చేసినటువంటి వాళ్ళంతా ఇంతమంది కళ్ళెదుట చనిపోతా ఉంటే, సేవకులు వెళ్ళిపోతా ఉంటే ఎలాంటి కంఫర్టింగ్ మెసేజ్ ప్రజలకు ఇస్తా ఉన్నారు? హౌ ఆర్ దే రియల్లీ ఫిల్లింగ్ ద గ్యాప్? ఎలా ప్రజలని బలపరుస్తున్నారు, ఎలా ప్రజలని ఆదరిస్తున్నారు? ప్రాక్టికల్ గా కూడా చేయాల్సిన హెల్ప్ ఎవరు చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు? అసలు ఈ పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్స్ లో అడ్మిషన్స్ లేక, బెడ్స్ లేక అల్లాడిపోతా ఉన్నారు. ఏమైనా వాళ్ళ చర్చెస్ ఓపెన్ చేసి డాక్టర్స్ ని, నర్సెస్ ని హైర్ చేసి ఏమైనా చేయగలుగుతారు? కెన్ పీపుల్ డూ సంథింగ్? I don't know. People are worried about the congregation offering is they are losing offering, and that's one of the greatest worry. దానిలోనే ఉన్నారు కానీ పీపుల్ గురించి ఆలోచించట్లేదు. తర్వాత ఈ పర్టికులర్ ఇదిలో దేవుని ఎరగకుండా చనిపోతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. What about them? And that is one thing that is bothering me a lot. సరే, దేవుని ఎరిగి మారు మనసు పొందిన వాళ్ళు చనిపోయినా ఒక హోప్ ఉంది. బట్ వాట్ అబౌట్ అదర్ పీపుల్ who do not know even Jesus is the Lord, who did not even listen to the gospel? క్రైస్తవులు కూడా తీసిపోకుండా వద్దని చెప్పిన ఆరాధనలు మొదలుపెట్టి మళ్ళా సోషల్ డిస్టెన్సింగ్ లేకుండా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆఫరింగ్స్ పాండమిక్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. వద్దని చెప్తే పెళ్లిళ్ళు పెట్టేసేసి ఒకేసారి 5-6 పెళ్లిళ్ళు చేసి మనం కూడా చాలా సోషల్లీ ఇర్రెస్పాన్సిబుల్ గా క్రిస్టియన్స్ కూడా బిహేవ్ చేస్తున్నారు, సేవకులు కూడా. I am so disappointed, so frustrated, so overwhelmed
ఐఎమ్ రియల్లీ ఆస్కింగ్ ద లార్డ్, లార్డ్ అసలు ఏం ప్రార్థన చేయాలి, ఏం చేయాలో కూడా తెలియట్లేదు, నాయన సహాయం చేయమని అడుగుతాం. అసలు ఈ టైంలో ఏమని ప్రార్థన చేయాలి అనేది కూడా నాకు చాలా స్ట్రగుల్ అవుతుంది. అంటే దేవ జ్ఞానం ఇవ్వండి, ఏదో ఒట్టొట్టి ప్రార్థనలో బాగవుతుంది, ఓకే హీ విల్ బి ఆల్ రైట్ అని చెప్పలేకపోతున్నా. అసలు పీపుల్ ఎట్లా ఆదరించాలి నాకు రావటం లేదు మాటలు. ఏమని ప్రార్థన చేయాలి నేను చేయలేకపోతున్నాను. అక్క హాస్పిటల్లో ఉన్నారు, నాన్నగారు వెంటిలేటర్ మీద ఉన్నారు, ప్రేయర్ చేయండి అంటే వాట్ వర్డ్స్ ఆఫ్ కంఫర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కెన్ ఐ గివ్ దెమ్? ట్రస్ట్ అనేది లేదండి మనుషుల్లో, ట్రస్ట్ అనేది పోయింది. దాంతో ఎవరు కూడా సరిగ్గా దేవుడు అంటే దేవుని మీద ట్రస్ట్ పోయిందంటారా, మనుషుల మీద ట్రస్ట్ పోయిందంటారా? మీద పోయింది. మనుషుల మీద పోవడంతో వీళ్ళు దేవుడి మీద కూడా పోతుంది వాళ్ళకు ఒక్కోసారి. కొంతమంది అలా కూడా ఉన్నారు. I think these are the times we need God more than ever. These are the times we need to come to the presence of the Lord with tears and repent. These are the times we really ask the Lord to give us direction to pray according to His will. These are the times, even though Devudu silent ga unna, His silence also is a way of communication అని నేను అనుకుంటున్నాను. If you know how to understand, silence is a very powerful way of communication. ఆయన సైలెన్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఆయన మాట్లాడే ఒక విధానం. ఒక సఫరింగ్ అనేది దేవుడు ఒక మెగాఫోన్ తో మనతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలని సిఎస్ లూయిస్ అంటారు. సో ఈ విషయాలన్నిటిని కూడా మనం ఆలోచిద్దాము. యెరూషలేము నుండి తిరిగి వచ్చిన తర్వాత ఎజ్రా, ఇశ్రాయేలీలు ఏం చేశారు, ఇవన్నీ కూడా ఎజ్రా వ్యక్తిత్వాన్ని గురించి మనకేమి తెలియజేస్తున్నాయి అనేది కనుక చూస్తే కరెక్ట్ గా ఏ ఉద్దేశంతో బయలుదేరారో అదే ఉద్దేశంతో వచ్చారు. చాలా శ్రమలను తట్టుకున్నారు, చాలా డేంజర్స్ లో కూడా వచ్చారు. ఇంచుమించు 4 నెలల ప్రయాణం, 150 కిలోమీటర్లు, ఎండ వాన, ఎడారి, దొంగలు, తర్వాత శత్రువులు, అలసట, పిల్లలు. నేనంటాను అంటే ఇంచుమించు 100 days 900 miles అంటే రోజుకు 9 మైళ్ళ కంటే ప్రయాణం చేస్తుంటారు, అంతకంటే చేయలేరు. కొండలు, గుట్టలు, తర్వాత ఎడారి, తర్వాత బబులోన్ నుంచి యెరూషలేము మనకు రూట్ కనుక చూస్తే ఇట్స్ నాట్ ఈజీ. ఇన్నిటి మధ్య పైగా ఇంత భారాలు మోసుకుంటా, ఇంత వెయిట్ మోసుకుంటా రావటం అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. కానీ ఫోకస్ ఎక్కడ మారలేదు. కరెక్ట్ గా యెరూషలేముకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారని కనుక చూస్తే ఈ పాత్రలన్నీ వెండి, బంగారు ఇవన్నీ కూడా అక్కడ మందిరంలో అర్పించారు. అర్పించడమే కాదు, మనం ఒకసారి భాగాన్ని చూద్దాము. అర్పించారు. 3 రోజులు రెస్ట్ తీసుకున్నారండి. వచ్చిన వెంటనే అక్కడ ముందు 3 రోజులు అక్కడ ఉపవాసంలో ఉన్నారు. తర్వాత 3 రోజులు యెరూషలేముకి వచ్చి 3 దినములు అక్కడ బస చేస్తుంది. 5,000 మంది రావటం కదా, మరి దారిలో ఎంతమంది చిక్కయ్యారో, ఎంతమంది అయ్యారో ఏమైందో తెలియదు. బట్ 3 days ప్రయాణ పడలేక అలసట అదంతా. ఆ తర్వాత మళ్ళీ దేవుని మందిరంలో కనిపించాలంటే వాళ్ళని వాళ్ళు ప్యూరిఫై చేసుకోవటం, దేవుని సన్నిధిలో వాళ్ళని వాళ్ళు కడుక్కోవటం, పవిత్రులుగా చేసుకోవటం. అక్కడ 4వ దినాన వెంటనే వెళ్ళి దేవుని మందిరంలో ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇవ్వటం మాత్రమే కాదు కానీ బలులు అర్పించారు. అపరాధ పరిహారార్థ బలి, దహన బలి ఇవన్నీ కూడా యెహోవాకు అర్పించారు. అర్పించి మరి రాజు, సేనాధిపతులు ఇచ్చినటువంటి యొక్క పత్రికల్ని అక్కడ ఎజ్రా ఇవ్వటం మనం చూస్తున్నాం. కరెక్ట్ గా ఫోకస్ ఏమీ మారలేదు. ఏ ఉద్దేశంతో బయలుదేరారు అదే ఉద్దేశంతో వారు ప్రయాణం అంతా కూడా కొనసాగించారు, అదే కార్యాన్ని నెరవేర్చారు. ఐ వాంట్ టు టెల్ యూ డియర్ ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ ఏ జర్నీ. ఈ జర్నీలో మనం చాలా జర్నీస్ చేస్తాము, కానీ చాలా సార్లు ఏమవుతుందంటే ఈ జర్నీస్ లో మనం ఫోకస్ మారిపోతాం. మన పిలుపు మనం మర్చిపోతాం. లేవీలు వాళ్ళ పిలుపు మర్చిపోయారు. దేవుని పనిముట్లు మోయటం, అందుకోసం దేవుడు వాళ్ళని ఎంచుకుంటే దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను అంటాడు, నా కుమారులారా యెహోవాకు ధూపం వేయటానికి, ప్రతిష్ఠితమైనటువంటి ఆయన యొక్క పాత్రలను మోయటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కాబట్టి మీరు అశ్రద్ధ చూపించొద్దాం. వాళ్ళు ఫోకస్డ్ గా మరి మందిరం దగ్గరకు వచ్చారు, అవన్నీ కూడా అర్పించారు.
అపరాధ పరిహారార్థ పాప బలులన్నీ కూడా అర్పించారు. యెరూషలేముతో జర్నీ ఎండ్ అయింది. మన జర్నీ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే నూతనమైన యెరూషలేము. నూతనమైన యెరూషలేము పెండ్లి కుమార్తె వలె అలంకరించబడి పైనుంచి దిగి వస్తా ఉంది. ఈ సైలెన్స్ ని ఒకవేళ ప్రధాన దూత శబ్దంతో బోరతో దేవుడు గనక ఇచ్చేస్తే వీఆర్ గోయింగ్ టు బి కాట్ అప్ టు మిడ్ హెడ్. ప్రభుతో పాటు నిరంతరం ఉండటం కోసం మధ్యాకాశంలోనికి మనం కొనిపోబడతాం అని పౌలు గారు చెప్పారు. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ హోప్. లైఫ్ ఈజ్ ఎ జర్నీ అండ్ వీ గో త్రూ మెనీ జర్నీస్. ఈ సీజన్ కూడా మన జర్నీలోనే ఒక పార్ట్. నేను అనుకుంటాను మానవ జాతి అంతా కూడా చాలా క్లిష్టమైన, సంక్లిష్టమైన, సంక్షోభకరమైన, అర్థం కానటువంటి కన్ఫ్యూజింగ్ అండ్ ట్రబుల్ టైమ్స్ లో కూడా వెళ్తుంది. సిస్టమ్స్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి. ఇక అల్టిమేట్ గా ఏం మిగులుతుంది అనేది ఆశ్చర్యంగా ఉంది. వీటన్నిటి ద్వారా న్యూ వరల్డ్ వస్తుందని, న్యూ వరల్డ్ ఆర్డర్ వస్తుందని, ఇక అంత్యక్రీస్తు తాను రివీల్ చేసుకోవడానికి వరల్డ్ స్టేజ్ సెట్ అవుతుందని, తర్వాత ఇది ఒక ఎజెండా ప్రకారం డీపాపులేషన్ జరుగుతుందని, దీని వెనక ఎవరున్నారు, రకరకాలైనటువంటి విషయాలు వస్తాయి. ఇలాంటివన్నీ వచ్చినప్పుడల్లా నాకు పంపించి అక్క మీరేమంటారంటారు. ఏమంటాను నేను? ఐఎమ్ ఆల్సో క్లూలెస్. ఐఎమ్ ఆల్సో స్ట్రగ్లింగ్ లైక్ యూ. ఐఎమ్ ఆల్సో క్రయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ లైక్ యూ. అయితే మనం జ్ఞాపకం చేసుకుందాం, మనము యెహోవాకు ప్రతిష్ఠించబడినవారు, మీరు యెహోవాకు ప్రతిష్ఠించబడినవారు. మీకు అప్పగించబడిన పరిచర్య కూడా ప్రతిష్ఠితమైంది. వాళ్ళేమో ఫిజికల్ గా పాత్రలు మోస్తున్నారు, మనమేమో ఆధ్యాత్మికంగా దేవుడు తలాంతులు ఇచ్చి మనకి పరిచర్య అప్పగించారు. సో దీన్ని మనం ఎలా చేస్తున్నాము, ఏం చేస్తున్నాము? ఈ అధ్యాయంలో దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం గ్రహించే విషయాలు ఏంటి? ఈ ఒక్క చివరి ప్రశ్న అందరం ఒక్కొక్క మాట షేర్ చేసుకొని మనం ప్రార్థనలోనికి వెళదాము. ఎవరైనా ఒకరు సమాప్తి చేసి ప్రార్థన చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. లాస్ట్ క్వశ్చన్, ఈ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి 8వ అధ్యాయం ఆధారంగా దేవుని వ్యక్తిత్వాన్ని గురించి మనకు అర్థమయ్యే విషయాలు ఏంటి? ఐ థింక్ ఈచ్ వన్ కెన్ షేర్ వన్ థాట్ సో దట్ వీ కెన్ క్లోజ్ అవర్ బైబిల్ స్టడీ అండ్ ప్రే. ప్లీజ్. దేవుని వ్యక్తిత్వాన్ని గురించి మనకి ఏం అర్థమవుతుంది? దేవుడు ఎలాంటి దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఆయన మారని దేవుడు. మారని దేవుడు. ఇంకా దేవుని కరుణాహస్తం, కరుణాహస్తం అని చాలా సార్లు చూసాం కదా మనం. ఆయన ఆశ్రయించే వారందరికీ ఆయన కరుణాహస్తము తోడుగా ఉంటుంది. వెరీ గుడ్. ఆయన ఆశ్రయించే వారందరికీ ఆయన కరుణాహస్తం తోడుగా ఉంటుంది. ఇంకా ఆయన కాపాడే దేవుడేనా? కాపాడతాడు, తప్పక కాపాడతాడు. మనం తగ్గించుకొని విధేయత కలిగి లోబడి ఉండాలి. పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం ముందుకు సాగాలి. ఇజ్రాయేల్ తన నిర్ణయించింది నెరవేర్చుకున్నాడో ఆ విధంగా మనము ఆయన పిలుపును అందుకునేంత వరకు నమ్మకంగా జీవించాలి. ఇశ్రాయేలీయుల్ని చెర నుంచి తిరిగి వస్తున్న వాళ్ళని మరి బబులోన్ నుంచి యెరూషలేం ప్రయాణంలో ఆయన తోడుగా ఉన్నారు. మార్గ మధ్యంలో ఎన్నో ఆపదలు, ఎండ, వేడి, నీళ్లు లేకపోవటం, అలసట, శత్రువులు, ఆ తర్వాత బ్యాండిట్స్, భారం మోయలేక మరి అలసిపోవటం, కాళ్ళు ఈడవటం, ఆ వాటర్ లేకపోవటం, చాలా ఉంటుంటాయి సమస్యలు. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు వాళ్ళని చూశారు, వాళ్ళని క్షేమంగా యెరూషలేముకి తీసుకొచ్చారు. మనం కూడా అరణ్యం లాంటి మార్గంలోనే ఉన్నాం, ఈ కష్టకాలంలోనే ఉన్నాం మనం. వీ డు నాట్ నో నెక్స్ట్ వీక్ వచ్చేసరికల్లా స్కోర్స్ ఎలా మారుతాయో తెలియదు. IPL స్కోర్స్ ని ఇండియా అంతా కూడా చేస్తా ఉంది, ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఫాలో అవుతున్నారు. ఐ ఆమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద పాండమిక్ సిచ్యువేషన్. కళ్ళ ఎదుట కనిపించకుండా వెళ్ళిపోతున్నారు సేవకులు. ఈ రోజు చూసిన వాళ్ళు రేపు ఉండలేదు. యవ్వనస్తుల దగ్గర నుంచి ఈ సెకండ్ వేవ్ లో చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. చాలా మంది దీన్ని మనసును పెట్టడం లేదు, ఆలోచించట్లా, అర్థం చేసుకోవట్లా. అసలు దేవుడు ఎందుకు ఇది అలౌ చేశారు అనేది డీప్ గా థింక్ చేయట్లా. ఏం చేయాలి ఈ పరిస్థితులు అనేది మాట్లాడటం లేదు.
మళ్ళా చాలా సైలెంట్ గా మామూలుగా ఉంటున్నారు. అంటే వాళ్ళకి ఇక క్రైసిస్ వస్తే తప్ప మరి వాళ్ళు ఆలోచిస్తారా లేకపోతే ఐ డోంట్ నో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎస్ బ్రదర్ చెప్పండి. I have two thoughts. One thing is, somebody said that adversity is God's university. God, very good and wonderful. And He teaches us lessons, So in our journey, one of the things is that we learn so many things through adversity. He blesses us, He protects us, and all that, but He allows us to go through adversity, and we learn something out of that, which strengthens our faith, especially. And also, I remember, Nehemiah's prayer was very wonderful prayer. When everything was against him, the only thing he did was, prayer with fasting and all that. So that is one of the things for me to take home lesson. అంటే మీరు చెప్పినట్టు ప్రేయర్ చేయడం కష్టం. That's definitely, it's very hard, but that's what Nehemiah did, and it jumped at me. We have to be, like Nehemiah, prayer, spend time in the prayer and all that. One thing I'm kind of finding it very difficult these times, brother. దైవ సేవకులకి కరోనా వచ్చి చాలా మంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కాల్ చేసి ప్రేయర్ చేయమని చెప్తా ఉన్నప్పుడు ఐ ఆమ్ అవుట్ ఆఫ్ వర్డ్స్. ఏమని నేను వాళ్ళని ఆదరించాలి? ఓకే, హీ విల్ బి ఆల్ రైట్ అని మనం చెప్పలేము. కొంతమంది ఆల్ రైట్ గా అవుతున్నారు, కొంతమంది అవటం లేదు. అట్లాని దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పలేము. సో ఇట్ ఈస్ a kind of very strange situation. Very strange situation. I think these are the times we need to understand the character of God more and more. మా ఫ్యామిలీలో 5గురికి కరోనా వచ్చిందండి. మా పెద్దన్నయ్య వదిన ఇద్దరు ఏఐజీలో అడ్మిట్ అయ్యి 1 వీక్ ఉండి వచ్చేసారు. వచ్చేసిన వెంటనే మా రెండో అన్నయ్య నెల్లూరు నుంచి, అంటే బ్లెస్సీ జాన్ వెస్లీ వాళ్ళ మామగారు అనమాట, మా రెండో అన్నయ్యని ఏఐజీలో పెట్టడం జరిగింది. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. రేపు ఈ ప్రాసెస్ లో మళ్ళా మా ఫ్యామిలీలో ఇంకా కొంతమందికి వచ్చింది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు. మేము భాస్కర్ డెత్ యొక్క షాక్ గురించే ఇంతవరకు బయటికి రాలేదు. ఇవన్నీ షాక్ ఆఫ్టర్ షాక్. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో, స్టూడెంట్స్ లో, నైబర్హుడ్ లో, చర్చ్ లో, లార్జర్ ఫ్యామిలీలో, అటు సైడ్ ఇటు సైడ్ ఫ్రెండ్స్ సర్కిల్, ఇక ఈ కాల్స్ తీసుకొని తర్వాత వాళ్ళని గైడ్ చేస్తా, ఫోనుల్లో ప్రేయర్ చేస్తా, మాట్లాడతా. నేను అనిపిస్తుంది అసలు నా ప్లేటు నేను భుజించలేనంత ఎక్కువగా దేవుడు నా ప్లేట్ లో పెట్టారు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ అని అనిపిస్తుంది. నాకు కూడా ఏమి క్లూ దొరకటం లేదు. కొంతమందికి హీలింగ్ వస్తుంది, కొంతమందికి రావటం లేదు. కొంతమందిని దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నారు, కొంతమంది మరి జాగ్రత్తగా ఉన్నా కూడా మరి వస్తుంది. ఇవన్నీ కూడా దే ఆర్ మేకింగ్ మీ టు థింక్ వెరీ డీప్లీ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అయితే ఒక్కటే ఫైనల్ గా, నో మ్యాటర్, గాడ్ ఈస్ గుడ్. పాండమిక్ కాదు, కరోనా కాదు, కష్టం కాదు, కరువు కాదు, కాటకాలు కాదు, ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపలేదు. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ గాడ్ గివ్ మీ గ్రేస్ టు డిజర్న్ ద టైమ్స్. ఇస్సాకారీల గురించి ఒక మాట ఏముందంటే, ఇస్సాకారు వంశస్థులు సమయాలను వివేచించిన జ్ఞానం కలిగిన వారు. దే వర్ ఏబుల్ టు డిజర్న్ టైమ్స్. ఏం చేశారు అంటే వాళ్ళు దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు అన్నమాట. ఐ థింక్ దీస్ ఆర్ ద టైమ్స్ లైక్ ఇస్సాకారైట్స్, ఇస్సాకారీలాగా, ఇస్సాకారు వంశస్థులాగా ఈ టైమ్స్ ని డిజైన్ చేసి మనం ఏం చేయాలంటే రాజాది రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని సింహాసనాసీనుడిగా ప్రతిష్ఠించాలి. మన హృదయ సింహాసనం మీద ఆయన రాజుగా ఆసీనుడై ఉంటే, ఆయన రాజ్యం వెళ్తా ఉంటే, ఆయన సార్వభౌమాధికారానికి మనల్ని మనం అప్పగించుకుంటే ఇక దేన్నైనా మనం అంగీకరిస్తాము. ఇక ఏది కూడా మనకు సమస్య కాదు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, వి సే ఎస్ ఎస్ లార్డ్ అంతే.
దేవాకి నీ చిత్తం, నీ సంకల్పం. ఎవరిని ఉంచుతావో, ఎవరిని తీసుకెళ్తావో నీ చిత్తం. ఎలా కాపాడుతావో, ఎలా కాపాడకుండా ఉంటావో కూడా నీ చిత్తం. మనలో ఎవరు మన కోసం బ్రతకరు, ఎవరు మన కోసం చనిపోరు. మనం బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతాం, చనిపోతే ప్రభు కోసం చనిపోతాం. కాబట్టి మనం బ్రతికిన చనిపోయిన ప్రభు వారమై ఉన్నామన్నటువంటి తలంపుతో మన పరిచర్యను జరిగించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేసుకున్నాం. Paul's attitude, for me to live is Christ, dying is gain. God is a good God. Nothing is going to happen to anybody. He created us with His love. That was a love. So, take care of all things. అది నేను చెప్పదలుచుకున్నాను శాంత గారి వాళ్ళు. ఓవర్ టు ఫణి. అక్క థ్యాంక్స్ అక్క. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేస్తే బాగుంటుంది కంక్లూజన్ కింద. నేను చేస్తాను. కమలాంటి చేయండి ఆంటీ. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా ప్రభా, సమస్తము మీరు చూచుచున్న దేవుడుగా మాకున్నారు నాయన. ప్రభా, మీ కనుదృష్టికి ఏది మరుగుగా లేదు నాయన. తండ్రి నా ప్రభా, నా తండ్రి, ఇటువంటి పరిస్థితుల్లో నా ప్రభా, నా తండ్రి నాయన, మాకు తండ్రి బైబిల్ స్టడీ ద్వారా నా తండ్రి మీకు సమీపముగా మేము రాగలిగేందుకు నాయన ప్రభా, నా తండ్రి దుఃఖంలోను, బాధలోను, వేదనలోను అయ్యా నా తండ్రి దైవ సేవకులు ఉన్నప్పటికీ కూడా నా తండ్రి మీ వాక్యాన్ని ప్రభా, మరి శాంత సిస్టర్ ప్రభా నాయన మాకు నాయన ఎజ్రా గ్రంథం నుంచి నా ప్రభా మాకు నాయన తండ్రి కొన్ని వాక్యాలను మాకు తెలియపరిచి ఉంటున్నది నాయన. ప్రభా, ఎజ్రా ఏ విధంగా తాను జీవించి ఉంటున్నాడో మా ముందుకు తీసుకొని వచ్చి ఉంటున్నది ప్రభా. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభా నా తండ్రి నాయన అయ్యా నాయన మరి బబులోను దేశము నుంచి నాయన యెరూషలేము మందిరము నాకు ప్రభా బిడ్డల్ని తోడుకొని వచ్చి నా తండ్రి అయ్యా ప్రతిష్ఠించేందుకు నాయన నా ప్రభా నా తండ్రి మరి నాయన లేవీలు లేకున్నప్పటికీ కూడా అక్కడ నా తండ్రి మరి అహవా నది దగ్గర 3 రోజులు ఆగిపోయిన తండ్రి నాయన మరి లేవీలను సమకూర్చుకొని ప్రభా ఇద్దోకు దగ్గరికి పంపించిన తండ్రి నాయన అయ్యా లేవీలను తీసుకొని వచ్చి వారికి అప్పగించవలసిన వస్తువులను అప్పగించి ఉంటున్నాడు ప్రభా. మరలా తండ్రి బలులు, దాన బలులు, పాప పరిహారార్థ బలులు అర్పించిన ఆయన అయ్యా నా తండ్రి మిమ్మల్ని మహిమపరిచి ఉంటున్నారు దేవా. మీకే స్తోత్రము నాయన. ఇదిగో మా జీవితంలో వచ్చే ఈ యొక్క నా తండ్రి తుఫానును ప్రభా గద్దించే శక్తి మీకొక్కరికే ఉన్నది నాయన. మేమే పాటి వారము ప్రభా ప్రార్థించమన్నారు నాయన, మొరపెట్టమన్నారు ప్రభా, ఎడతెగక నిత్యము ప్రార్థించమన్నారయ్యా, ఉపవాసముతో ప్రార్థించమన్నారు నాయన. అయ్యా మీరు చెప్పిన మాటలను ప్రభా నాయన మేము విని దాని ప్రకారంగా చేసేందుకు మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా తండ్రి. ఈ పరిస్థితుల్లో నుంచి నాయన బయటపడే మార్గము నా తండ్రి మీ ద్వారానే కలుగుతుంది ప్రభా. మరి నాయన మీరైతే కరుణ గల దేవుడు, ప్రేమ గల దేవుడు, దయామయుడు, కృపతో నిండుకున్న దేవుడు అని ప్రభా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సార్లు లిఖించి ఉంటుండగా ప్రభా అయ్యా నాయన ఇదిగో మొర పెడుతున్నామయ్యా దీన మనస్సు ప్రభా నాయన తండ్రి పొంది మీ పాదాల దగ్గర మా అతిక్రమములన్నీ ఒప్పుకొని ప్రభా మా దేశము యొక్క నాయన అయా బిడ్డల యొక్క పాపములన్నీ ఒప్పుకుంటున్నాము నాయన. మంచి వారమని మీ దగ్గరికి రాలేదు నాయన అయ్యా, దౌర్భాగ్యులము, పాపులము, నీచులము నా తండ్రి అయ్యా. మీ కరుణ గల కృపతో నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా. నా తండ్రి మీకే స్తోత్రం, స్తోత్రము, వందనాలు నాయన అయ్యా. నా తండ్రి మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసులలో విశ్వాసము కనుగొందునా అన్నారు కదా నాయన అయ్యా. మా విశ్వాసము చల్లారిపోకుండా నాయన
ప్రభువా మా విశ్వాసాన్ని మండించమని వేడుకుంటున్నాను ప్రభువా. దేవా మీకే స్తోత్రము నాయన, వందనాలు చెల్లించుకున్నాను నాయన. ఎంతో మంది దైవ సేవకులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఉంటున్నారు నాయన. అయా గొర్రెలు చెదిరిపోకుండా నా ప్రభువా అయా కాపాడమని వేడుకుంటున్నాను నాయన. అయా మందను భద్రపరచమని వేడుకుంటున్నాను ప్రభువా. దేవా మీ పాదాల దగ్గర వేడుకుంటున్నానయ్యా, మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా నాయన తండ్రి మీ పాదాల దగ్గర బ్రతిమలాడుకునేందుకు నాయన ప్రతి విశ్వాసికి జ్ఞాన హృదయము దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రము వందనాలు చెల్లించుకున్నా ప్రభా. అయ్యా ఈ విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయం అనే పలకలో ముద్రించుకొని నాయన మీరు పిలిచిన పిలుపుకు నాయన యోగ్యత కలిగిన వారముగా నాయన మిమ్మల్ని వెంబడించేందుకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా తండ్రి. నాయన ఆశ ఉంటున్నది ప్రభా, మీరు నడిపించండి, మీరు సహాయం చేయండి నాయన. అప్పుడే మేము ముందుకు సాగగలము తండ్రి. నాయన బలహీనలమని మీరు ఎరుగుదురు ప్రభువా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నానయ్యా తండ్రి. శాంత సిస్టర్ ప్రభా తన కుటుంబంలో ప్రభా నా తండ్రి ఎంతో మంది బిడ్డలు నాయన అయ్యా నా తండ్రి కరోనాకు ప్రభా వారు గురి అయింటుండగా నాయన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి, మీ కరుణ గల హస్తాన్ని వారిపై ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. బలపరచండి, లేవనెత్తండి, స్వస్థపరచండి నాయన. మీకే స్తోత్రము నాయన. అయ్యా మాకన్నిటిని నాట్యముగా మార్చమని మీ పాదాల దగ్గర బ్రతిమలాడుకుంటున్నాను ప్రభువా. అయ్యా మీకే స్తోత్రము నాయన. మా కన్నీరు తుడిచే దేవుడు మీరొక్కరే, మా వేదనను తొలగించే దేవుడు మీకే నాయన. మా నోటి నిండా నవ్వు ఉంచే దేవుడు మీరొక్కరే ప్రభువా. అయ్యా మీరు ఎలా చేస్తారో నాయన మీ సన్నిధికి మొరపెట్టి ఉంటున్నాం ప్రభు. మా ప్రార్థన ఆలకించండి. ఇదిగో నాయన బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి విశ్వాసాన్ని ఇంకాను అధికం చేయండి నాయన. చివరి దినాల్లో ఉంటున్నాము నాయన, ఎక్కువగా మీకు సమయం ఇచ్చే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నాయన నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను దేవా. మీకే స్తోత్రము. మా సంఘ పెద్దల్ని కూడా జ్ఞాపకం చేసుకునండి, కాపాడండి, భద్రపరచండి నాయన. మీ చిత్తము మీ సంకల్పము నాయన ప్రతి సంఘంలో మీరు నెరవేర్చుకునండి ప్రభువా. మీరు రాజుగా నాయన మా హృదయాలలో నిలిచి ఉండమని వేడుకుంటున్నాం ప్రభువా. పిలిచిన దేవుడు మీరు కదా నాయన, మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టకు ప్రభువా. అయ్యా నా తండ్రి మా చివరి ఊపిరి భూమిలో విడిచేంత వరకు కూడా నాయన మా హృదయంలో మీరు రాజుగా నిలిచి ఉండి నాయన మా చేయి పట్టుకొని మీరు నడిపించమని సమస్త ఘనత మహిమ మీ నామమునకు అర్పిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమును అడిగి పొందుకొని ఉన్నాను పరమ తండ్రి.